దేవుని బిడ్డలారా, ఈ పూట ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పోయిన వారం ఎవరి గురించి చెప్పాం? జ్ఞాపకం ఉందా? చెప్పండి. పోయిన వారం అమ్మా జక్కయ్య పొట్టివాడు గట్టివాడు అన్న జక్కయ్య జీవిత పాఠాలు. మంచిది. ఈ పూట మరొక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ముందే చెప్పాను మీకు, కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు, ఆ కాలమందు ఉన్నటువంటి ప్రజలకి ఆ విషయాలను దృష్టాంతాలుగా సంభవించి అంత్యకాలంలో ఉన్న మనకి బుద్ధి కలగడానికై, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికై ఇవి రాయబడ్డాయని మనం వాక్యాలు చదివాం. అంటే బైబిల్లో వ్రాయబడి ఉన్న భక్తుల చరిత్రలు మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. నీతిమంతులైతే బుద్ధి తెచ్చుకోవాలి, దుష్టులైతే బుద్ధి తెచ్చుకొని వారి వలె జీవించకుండా జాగ్రత్త పడాలి. ఒక్క మాట చెప్తాను మీకు, ఊపిరి పీల్చకపోతే మనిషి బ్రతకతాడా? చెప్పండి. ఊపిరి పీల్చకపోతే మనిషి బ్రతకతాడా? కుదరదు. నిమిషం కల్లా అవుట్. నిమిషం కూడా పడలే, అంతే కదా. ఒక 50 సెకండ్లు కానీ నోరు ముక్కు మొత్తం మూసి పెట్టేస్తే బాబు ఏమవుతారా? పరలోకమే కదా. అంతే. ఒక క్రైస్తవుడికి వాక్యం కూడా ఊపిరి లాంటిదే. క్రైస్తవుడికి ప్రార్థన, వాక్యము ఊపిరి లాంటివి. వాక్యం ఖచ్చితంగా ఉండాలి మనిషికి. అందుకే మీరు వాక్యం గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తున్నంత వరకైనా మీరు లోపల దాచుకోవాలి. ఎలా వాక్యం వినేటప్పుడు మనం ఎలా వినాలని వాక్యం చెప్తుందంటే, నా మాటలు శ్రద్ధగా విని అని చాలాసార్లు రాశాడు బైబిల్లో. దేవుడు రాయించాడు, నా మాటలు మీరు ఎలా వినాలి? శ్రద్ధగా. శ్రద్ధగా అంటే ఈరోజు దేవుడు నాకు ఏం మాట్లాడతాడో, నాకు ఈ కొత్త విషయం ఏం చెప్తాడో వినాలి, చివరి దాకా వినాలి, ఒక్క పాయింట్ అన్న పట్టుకోవాలి నేను అని శ్రద్ధగా. అమ్మఒడి పేర్లు చదివేటప్పుడు ఎట్టంటారు తల్లి? అమ్మఒడి పేర్లు చదువుతుంటారు ఎట్టంటారు? ఇంతకుముందు రోజుల్లో, ఇప్పుడంటే కార్డులు తీసుకొని ఇచ్చేస్తున్నారు, అప్పుడు అట్ట కాదు, పేర్లు పిలిచేవాళ్ళు. పాస్టమ్మ 2012లో ముత్తుకురికి వచ్చినప్పుడు ఇవి పింఛన్లు పంచేదన్నమాట అత్తోళ్ళూరులో. నేను కూడా పోయేవాడిని. ఆ పచ్చి పులుసు వెంకమ్మ వెంకమ్మ అని పిలిచేటప్పుడు అప్పుడు ఆమె లేపి ఎక్కడో పాప ముసలాం కూర్చొని వేసి వచ్చేది, ఓ వెంకమ్మ అంట, వెంకమ్మ బో పోండి అట. ఇప్పుడు అన్ని పేర్లు వచ్చినాయి, అప్పుడు అట కాదు, పేర్లు పిలిచేవాళ్ళు. అప్పుడు నా పేరు పోయిందంటే వినకపోతే డబ్బులు ఎక్కడ పోతాయనని చాలా జాగ్రత్తగా వినేవాళ్ళు పేర్లు. సేమ్ అలాగే దేవుని మందిరంలో ఒక్క పాయింట్ మిస్ అయితే నేనేం మర్చిపోతానని జాగ్రత్తగా వినటం అలవాటు చేసుకోవాలి మనం. అది మనకు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మీరు దేవుని మందిరంకి వచ్చారు, మీరు ధన్యులు. ఈ భూలోకంలో దేవుని మందిరం కంటే శ్రేష్టమైన చోటు ఇంకొకటి లేదు. ఉందా లేదా? ఈ భూలోకంలో దేవుని పాద సన్నిధి కంటే వేరే శ్రేష్టమైన చోటు లేదు. ఈ భాగ్యం అందరికీ దొరకదు. ఈ భాగ్యం అందరికీ దొరకదు, కొందరికే దొరుకుతుంది. మీకు దొరికింది. ఆ విలువ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీకు అర్థం అవ్వాలంటే టీవీ పెట్టి చూపించాలా. హాస్పిటల్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటారు, బంధువులు కూర్చొని ఏడుస్తుంటారు, యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఏడుస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఇప్పుడు ఎటుంటారు తల్లి? ఆనందం ఉంటారా? నవ్వుకుంటూ ఉంటారా? యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిపినట్టు ఉంటారు. కాళ్ళు ఇరిపిన వాళ్ళు కట్లు కట్టి లాగుంటారు. ఆ నొప్పులకి అని ఏడుస్తారు, వాళ్ళ బంధువులు ఏడుస్తారు. ఒకవేళ పొరపాటు చనిపోయారు అనుకోండి, ఒక్క రోజుకి హాస్పిటల్లో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. వాళ్ళ బంధువులు ఎంత ఆనందం ఉంటారు? నవ్వుకుంటా తీసుకోపోతారు కదా శవాలనే. అవునా? ఎట పోతారు? వేదనతో, ఏడుపులతో పోతారు. నీకు నాకు అలా జరగట్లేదు ఏంది? మన ఇంట్లో ఎవరో ఒకరికి యాక్సిడెంట్ జరగట్లేదే, నీకు కాళ్ళు ఇరిగిపోవట్లేదే. ఏం సార్ నువ్వు 14 మాట్లాడుతున్నావా? మనకి కాళ్ళు ఇరగకుండా, చేతులు ఇరగకుండా, బాగా ఆరోగ్యంగా, క్షేమంగా అంత తిని, అంత 3 పూటలు తిని ప్రశాంతంగా, నెమ్మదిగా, సమాధానంగా బ్రతకుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న దేవుని కంచె. అది లోకంలో ఉన్న వాళ్ళకి లేదు, అందుకే వాళ్ళకి ఏడుపులు. బిడ్డ, ఇంత కంచె వేసి దేవుడు నిన్ను కాపాడినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా దేవుని మందిరం రావాలి, ఎంత జాగ్రత్తగా దేవుని మాట్లాడాలి. కృతజ్ఞత కలిగి బతుకుదాం మన రాబోయే రోజుల్లో. ఇంకా దేవుని కోసం రోషంగా పరిగెత్తుదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. రైట్, మంచిది. మీరు కృతజ్ఞతతో వచ్చారనుకుంటున్నాను నేను. మనసులో దాచుకోండి ఈ మాటలు. ఆదికాండం
18వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి ప్రభు ఈరోజు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వాక్యం. మీదటికి లేదా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనేను. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు తిరిగి మరలా వస్తా, నేను వచ్చే నాటికి నీ భార్య అయిన శారాకి కుమారుడు కలుగుతాడు అని సింధూర వనములో, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఒక వృక్షము కింద కూర్చొని భోజనం చేస్తున్నటువంటి యెహోవా దేవుడు లేదా యెహోవా దేవుని దూతలు శారాతో అబ్రహాంతో చెప్పిన మాట ఇది. మీదటికి ఈ సమయానికి వస్తా, అప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు అని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చెప్పింది ఎవరి గురించి అంటే 90 సంవత్సరాల శారాకి 100 సంవత్సరాల అబ్రహాం గారికి పుట్టిన ఇస్సాకును గురించి చెప్పిన వాగ్దానం. ప్రేమరాజు ఎవరి గురించి చెప్పాడు దేవుడి వాగ్దానం? ఇస్సాకు. అమ్మా నువ్వు అమ్మ ఇంతకాలం నవ్వుతున్నావు తల్లి, నువ్వు అట్లా నవ్వాలి, అట్టే నవ్వాలి, కానీ ఇప్పుడు కాదు ప్రజతమ్మ, ఇప్పుడు కాదు, వాక్యంలో కాదు నవ్వాల్సింది, అయిపోయిన తర్వాత. నందిని ఏంటుండవా ఎందుకు తెల్ల అయిను మంచిది, అట్లా ముందు కూర్చోవాలి వచ్చి. నందిని చూడండి బాగా ముందు కూర్చుందా. ఇస్సాకును గూర్చి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇంకొక సంవత్సరానికి కరెక్ట్గా నేను వస్తా, వచ్చే సమయానికి నీకు కుమారుడు కలుగుతాడు. వాళ్ళు అప్పటికే నవ్వుకుంటున్నారు, మాక వయసు ఎంత, మాకు ముసలి వాళ్ళకి ఏం కలుగుతారు. వెంటనే ప్రభు అంటాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? అబ్రాము శారా నవ్వుతున్నారు మీరు. నేను నవ్వలేదు ప్రభువా, మీదటికి వస్తా, నీ కౌగుట్లో బిడ్డ ఉంటాడని చెప్పాడు. చెప్పింది ఎవరు? మనిషా దేవుడా? సాక్షాత్ దేవుడే. సరిగ్గా సంవత్సరానికి ఆయన మాట చెప్పిన వెళ్ళిన కొద్ది నెలలకి, కొంతకాలానికి ముసలిది గర్భవతి అయింది. 89 సంవత్సరాల ముసలిది ఏమైంది? గర్భవతి. ఏమమ్మా వైద్య శాస్త్రం కూడా జుట్టు పట్టుకొని బీక్కుంటుంది ఇది కానీ చెప్తే. సైన్స్ కింద పడి బొరులాడుతుంది కార్తీక్. 89 సంవత్సరాల ముసలావిడికి స్త్రీ ధర్మం నిలిచిపోయి ఎంతో కాలం అయిపోయి ఉంటుంది. సైక్లింగ్, స్త్రీకి పీరియడ్స్ వస్తున్న కాలంలోనే గర్భం ధరించడానికి అవకాశం. ఆ ఋతుచక్రం జరుగుతున్నప్పుడే ఆమె గర్భవతిగా మారడానికి అవకాశం ఉంది. ఒకసారి ఆ ఋతుచక్రం ఆగిపోయిందంటే, పీరియడ్స్ ఆగిపోయినాయి అంటే ఇక ఆమె పిల్లలు కనడానికి అవకాశం ఉండదు. అది పైగా ఎన్ని సంవత్సరాలు ఇప్పడానికి? 89. 89 అంటే ఆల్రెడీ లాస్ట్ స్టేజ్లో ఉంది, ముడత పడిపోయిన శరీరం. మన దేవుడు ఎవరో తెలుసా? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ముసలిదాని గర్భాన్ని మళ్ళా బలంగా మార్చి, గోడలు బిగువు చేసి, పిండాన్ని మోయడానికి శక్తినిచ్చి, కుచించుకుపోయిన గర్భాన్ని మళ్ళా తెరిచి, నాయనో ఆయన ఏమైనా చేయగలుగుతాడమ్మా మన దేవుడు ఏమైనా చేయుటకు సాధ్యము, సర్వశక్తి కలిగిన వాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరిగ్గా సంవత్సరానికి దిగాడు మన కథానాయకుడు. సరిగ్గా సంవత్సరానికి పుట్టాడు. దేవుని మాట తూచ తప్పకుండా ఏడాది గతించే నాటికి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది ముసలిది. ఎప్పుడైతే శారా కనిందో ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ నవ్వుకుంటున్నారంట. ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. అవునా, ఆమె కొడుకుని కనిందా ఏంది? అలా చివర ఆయన ధనవంతుడు వాళ్ళ భార్య కనిందా, ఆమె ప్రెగ్నెంటా అని నవ్వుకున్నారు అందరూ. సరే, మొత్తం మీద అందరూ ఏమనుకున్నారంటే వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడే వాళ్ళకి ఆ బిడ్డనిచ్చాడు, మనుషులకు అసాధ్యం అది, ఎంత గొప్ప కృపాంకి అని అందరూ మంచిగా మాట్లాడుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇస్సాకు గారి గురించి దేవుడు మనకి ఈరోజు కొన్ని విషయాలు నేర్పించాలని కోరుకున్నాడు. అప్పుడే పుట్టాడు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. దేవుడు మాట ఇచ్చి పుట్టించాడు అనమాట. దేవుని మాటతో పుట్టాడు, దేవుని వాగ్దానంతో పుట్టాడు. ఇప్పుడే కాదు వాగ్దానం. ఇస్సాకు మరి అబ్రహాం గారిని 75 సంవత్సరాల వయసులో కానానుకు రమ్మన్నప్పుడు తల్లిదండ్రుల్ని, ఇంటిని మొత్తాన్ని వదిలిపెట్టి నా నిమిత్తం రా అని ప్రభు పిలిచినప్పుడు అప్పుడే చెప్పాడు, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె నేను దీవిస్తానని చెప్పాడు దేవుడు.
ఆ వాగ్దాన పుత్రుడు ఇప్పుడు పుట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఈ ఇస్సాకు గురించి బైబిల్లో చాలా తక్కువగా రాయబడింది. అబ్రహాము గారి కంటే, యాకోబు గారి కంటే కొన్ని అధ్యాయాలు రాయబడ్డాయి. ఇస్సాకు జీవిత చరిత్ర క్లుప్తంగా ఉంది, మనకి 3 అధ్యాయాల్లోనే ఉంటుంది. 3-4 అధ్యాయాల లోపల ముగించబడిపోద్ది. కానీ అబ్రహాం గారి గురించి, యాకోబు గారి గురించి, యోసేపు గారి గురించి చాలా అధ్యాయాలు రాయబడి ఉంటాయి. దేవుడు ఎంతవరకు రాయిస్తే అంతవరకు సంతోషం. కొద్ది క్లుప్త సమాచారంలోనే ఇస్సాకు గారి గురించి అమూల్యమైన విషయాలు రాయబడ్డాయి. ఇస్సాకు దైవజనుడు గురించి బైబిల్లో రాయించింది దేవుడు. ఎందుకంటే యుగాంతమందున్న మనకే బుద్ధి కలగడానికి. ఏం కలగడానికమ్మా? బుద్ధి తెచ్చుకోవడానికి, జ్ఞానం తెచ్చుకోవడానికి. ఓహో, ఇస్సాకు ఎలా జీవించాడా, ఇస్సాకు ఎలా జీవించాడా, అవునా, ఎలా బ్రతికాడా, అయితే నేను అలా బ్రతకాలా, నేను అలా తీర్మానం చేసుకోవాలా అని దైవజనుడు ఇస్సాకు జీవితంలో నుంచి ఆశీర్వాదకరమైన సంగతులు ప్రభు మనకి నేర్పించాలని, ఆయనలో ఉన్న అనేక సద్గుణాలను మనకి నేర్పించడానికి ప్రభు ఈరోజు పూనుకున్నాడు. ముందుకెళ్ళి ఇస్సాకు జీవితంలో ఉన్న కొన్ని అమూల్యమైన విషయాలు ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. సరిగ్గా చెప్పండి, శారాకు 90 సంవత్సరాల వయసు, అబ్రహాం గారికి 100 సంవత్సరాల వయసు. 100 సంవత్సరాల వయసులో కుమారుడు పుట్టాడు. ఓకేనా? ఇప్పుడు 21వ అధ్యాయం దగ్గర పోదాం. ఒకసారి చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం చదవదాం ఒకసారి. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. 21వ అధ్యాయంలో పుడతాడు అన్నమాట ఇస్సాకు గారు. ఇప్పుడు 6వ వచనం ఏముంది? 5 నుంచి చదువుతాం తమ్ముడా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఇదిగో చూడండి, అబ్రహాంకు 100 ఏళ్ల వయసులో ఇస్సాకు పుట్టాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారల్లా నా విషయమై నవ్వుదురు అనెనో. శారా చెప్తుంది కొడుకు పుట్టిన తర్వాత. శారా ఏమంటుందంటే, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు, నాకు నవ్వుకుంటున్నా నేను ఈ వయసులో బిడ్డ పుట్టినందుకు. అనేకలు కూడా నా విషయమై నవ్వుతారు. అంటే ఇస్సాకు పుట్టిన తర్వాత తల్లికి ఏమొచ్చింది? ఏడుపా నవ్వా? మర్యాదగా నోరు తెరిచి చెప్పండి, ఏంది నీకు చెప్పేది నేను అన్నట్టు చూస్తున్నారు మీరు. నవ్వు. ఇస్సాకు పుట్టిన తర్వాత శారమ్మకి, ముసలిదానికి నవ్వు వచ్చిందంట. అంటే ఇస్సాకులో నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్, ఇస్సాకు జీవితంలో నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్, యవనస్తులు కానీ యవనరాలు కానీ, ఇదిగో కూర్చున్న చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, నేను కానీ మీగా మనందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. మనం పుట్టిన తర్వాత ప్రజలకి నవ్వు కలగాల. మనం పుట్టడం ద్వారా మన తల్లిదండ్రులకి ఏం కలగాలి? నవ్వు. మనం పుట్టడం ద్వారా తల్లిదండ్రులు సంతోషం కలగాల, సమాజంలో నవ్వు కలగాలి, ఇతరులకి నవ్వు రావాలి. నవ్వు రావాలా? ఇతరులకి ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు మీరు? ఒక్క మాటలో సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాట చెప్పాలంటే, ఇస్సాకు పుట్టడం తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇచ్చింది. సంతోషం ఉండదా? 100 సంవత్సరాలు బిడ్డ పుడితే ఏడ్చుకుంటారా? ఎందుకు పుట్టేవరా నువ్వు అని ఏడ్చుకుంటారా? నవ్వుతారు. మామూలు ఆనందం కాదు, మామూలు సంతోషం కాదు. 100 సంవత్సరాలు కొడుకు పుడితే ఎట్ట చూసుకుంటారు తెలుసా? పైన పెడితే గద్దెత్తుకోబాదేమో, కింద పెడితే సేమలు ఎత్తుకోబాదని చూస్తారు. అంత బాగా చూసుకుంటారు కొడుకుని. ఆనందం తల్లికి తండ్రికి కొడుకు పుట్టేసరికి. ఫస్ట్ పాయింట్, మన భూ సంబంధమైన తల్లిదండ్రుల్ని కొంచెం పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన తండ్రి గురించి మాట్లాడుకుందాం. మన దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తండ్రి ఎవరు? మనం ఆరాధిస్తున్నా మన యేసయ్య. యేసయ్యకి నువ్వు పుట్టిన తర్వాత యేసయ్యకి సంతోషం కలగాల, ఏడుపు కలగాల, సంతోషం కలగాలి. ప్రభువు మనల్ని కన్నాడు, ఆయన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి విమోచించి, లెక్క అడగకుండా నిమిషంలో క్లీన్ చేసి, అప్పుడే ప్రసవమైన బిడ్డ రక్తాన్ని నీళ్ళలో కడిగి బిడ్డను శుద్ధి చేసినట్లుగా పాపంలో నుంచి, మలినంలో నుంచి మనందరినీ కడిగి హత్తుకున్నాడు, గుండెకి కన్నాడు. పుట్టాం యేసయ్యకి. పుట్టి ఎన్ని రోజులైంది? ఎంతకాలం అయింది? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మనము దేవునికి నవ్వు కలుగు చేస్తున్నావా, దుఃఖం కలుగు చేస్తున్నావా? బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సింది. ఇస్సాకు తన తల్లిదండ్రులకి సంతోషాన్ని కలిగి చేశాడు. పుట్టడమే ఏం జాతకం అది. నవ్వు. నాకు నవ్వు కలుగుతుంది నా బిడ్డ వల్ల. ఇతరులు కూడా నన్ను బట్టి నవ్వుతారు, నా కొడుకుని బట్టి నవ్వుతారు. నిజం చెప్పాలంటే మన వాళ్ళతో ఆడుకునే వయసు అది. ఎవరితోటే? మన వాళ్ళతో ఆడుకునే వయసు, మన వాళ్ళ పిల్లలతో ఆడుకునే వయసు.
90 సంవత్సరాలు అంటే. ఇప్పుడు మనం 20 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటున్నాంలే, అప్పుడు వాళ్ళు 40కి చేసుకునేవాళ్ళు, 40 సంవత్సరాలు పెళ్లి చేసుకునేవాళ్ళు. 40 సంవత్సరాలు వస్తే వివాహ వయసు వచ్చినట్టు లెక్క. ఏదేమైనా ఇస్సాకు తన తల్లిదండ్రులకి నవ్వు కలుగు చేశాడు. బిడ్డరా, ఇప్పుడు దేవునికి కొంతమంది సంతోషం కలుగు చేయడం లేదు. మన మందిరంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ వీడియోలో ఈ మాటలు వింటున్న వాళ్ళు కావచ్చు, దేవునికి సంతోషం కలుగు చేస్తున్నారా? నిన్ను కన్నందుకు, నిన్ను కొన్నందుకు, నీ కోసం ప్రాణం పెట్టినందుకు దేవునికి సంతోషం ఉందా? దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా బిడ్డ? దేవుడు ఎప్పుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు? భక్తి కలిగి జీవిస్తే, భయముతో జీవిస్తే, పాపాన్ని విసర్జించి బ్రతికితే, శాపాన్ని విసర్జించి బ్రతికితే, చీకటి క్రియల్లో నుంచి బయటకు వచ్చి అపవిత్రమైన కార్యాలు విసర్జించి, సినిమా పాటలు, సినిమా సంబంధమైన రికార్డ్ డ్యాన్సులు మొత్తాన్ని విసర్జించి, నాకొద్దు, నన్ను నా దేవుడు కన్నాడు, నేను నా దేవుని సంతోషపెట్టాలి, నా వల్ల నా దేవుడికి ఆనందం కలగాలి, నేను నా దేవుని మహిమపరచాలి, ఆయన నన్ను బట్టి నవ్వాలి, ఆయనకి నా ద్వారా ఎప్పుడు ఏడుపు రాకూడదు అని యోవాబు ఏం చేయాలా? మొత్తం వదిలేయాల దేవుడి కోసం. ఒరే ఉండండిరా నాయన, ఆ దేవుడితో పెట్టుకుంటే ఏమో మనకు ఆనందం, ఏందిరా నాయన అనకూడదు. కొంతమంది వచ్చారు అప్పుడు, కొంతమంది వచ్చి దేవుడికి నవ్వు తర్వాత సంగతి, నాకు నవ్వు కావాలి ముందు లోకంలో, నాకు నవ్వు లేదు. ఈ చర్చిలకు పోతే ప్రార్థనలు అంటారు, తాగకూడదు అంటారు, డ్యాన్సులు వేయకూడదు, అప్పుడు తాగబోయేవరా నాయన అనుకొని దేవుని సంతోషాన్ని తీసి దెబ్బలో కొట్టి వారి సంతోషాన్ని కోరుకున్న వాళ్ళు మనకు చాలామంది తెలుసు. మన దగ్గర నుంచి కొంత జారిపోయారు, పాపం వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలామంది ఒక్కొక్కసారి మనం అంటే పడక మన మందిలో వెళ్ళిపోతుంటారు. కొంతమంది బిడ్డలు వెళ్ళారు, కొంతమంది వెళ్ళిపోయారు పాపం. ఎందుకు? ఏదో కారణం, వాళ్ళకి ఏమనిపించిందో, మన పొరపాటు అయ్యుండొచ్చు, వాళ్ళ పొరపాటు అయ్యుండొచ్చు, కొంతమంది వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్తో ఇబ్బంది వస్తే దేవుని వదిలేయాలా? దేవుని వదిలేయచ్చా? నిన్ను కనింది ఇశ్రాయేల్ పాస్టర్ దేవుడా? నీకోసం ప్రాణం పెట్టింది ఇశ్రాయేల్ పాస్టర్ దేవుడా? ఇశ్రాయేల్ పాస్టరా? ఏంటంటే చూస్తున్నారు? మామూలుగా ఉండదు సమాధానం చెప్పకపోతే నాకు కానీ కూతుర్లారా, మర్యాద చెప్పండి. మీకోసం ప్రాణం పెట్టింది దేవుడా ఇశ్రాయేల్ పాస్టరా? దేవుడు. ఇశ్రాయేల్ పాస్టర్ పడకపోతే పక్కకి వెళ్ళి ఇంకొక మందిరికి వెళ్ళిపోవాలా? నమ్మకంగా ఉండాలి దేవుళ్ళో, పడిపోకూడదు, జారిపోకూడదు. మరి వీళ్ళేంది బయటికి పోయి తాగుబోతులు అయిపోతున్నారు, బయటికి పోయి లోకంలోకి వెళ్ళిపోయారు, బయటికి పోయి సినిమాల్లో పడిపోయారు, లోక సంబంధమైన మళ్ళీ మలినంలో మురికిలో కూరుకుపోయారు. అంటే వీళ్ళకి దేవుని సంతోషపెట్టాలి మైండ్ లేదా? లేదు. వీళ్ళకి మనుషులు కావాలి, దేవుడు వద్దు. మనమైతే ఏం చేయాలి తెలుసా? జీవితకాలం అంతా దేవుణ్ణి సంతోషపెట్టడానికి నడుం కట్టుకోవాలి యేసునామములో. నా వల్ల మనుషులు బాధపడినా పర్వాలేదు, భార్య బాధపడినా పర్వాలేదు, దేవుడు మాత్రం బాధపడకూడదు. నేను నా దేవుణ్ణి సంతోష పెట్టడానికే బ్రతకాలా. కొట్టాలి చప్పట్లు, మామూలు కొట్టకూడదు. నీకు 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 మామూలు లేదు. అబ్బా, నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎందుకోసం బతకాలి మనము? ఎవరికోసం బతకాలా? దేవుణ్ణి సంతోష పెట్టడానికి బతకాలా. ఇస్సాకు పుట్టినప్పుడు తల్లిదండ్రులకి నవ్వు, సంతోషం కలిగింది. నిన్ను పిలుచుకున్నందుకు, నిన్ను లోకం నుంచి వేరు చేసుకున్నందుకు, భయంకరమైన పాపాన్ని కడిగి పవిత్రపరిచినందుకు ఆ తండ్రికి నీకు నవ్వు తెప్పిస్తున్నావా? బాధ పెడుతున్నావా? తమ్ముడా, చెడిలా, ఏదన్నా తేడా ఉంటే సరి చేసుకోవాలా, తొందరగా మారిపోవాలా. నీ ప్రభువు నువ్వు సంతోషపెట్టాలి నీ ఇష్టం తర్వాత. ఇప్పుడు భౌతికమైన తల్లిదండ్రుల దగ్గరికి వద్దాం. అంటే మన కన్న తల్లిదండ్రుల దగ్గరికి వద్దాం. కొంతమంది ఉంటారు, ఈ రోజుల్లో ఉన్న యవనస్తుల గురించి కానీ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడున్న మగపిల్లల గురించి కానీ మాట్లాడుకుంటే, తల్లిదండ్రులు సంతోష పెడుతున్నారా, ఏడిపిస్తున్నారా? ఇప్పుడున్న మగపిల్లలు, ఆడపిల్లలు కానీ ఎవరైనా, మమ్మీ వాణి నాకు చేస్తావా, నన్ను చచ్చిపోమంటావా? మమ్మీ డాడీయా, ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు ఏమైనా పో, ఎట్టయినా పో, ఏడైనా చావండి, నాకు మాత్రం ఆ పిల్లే కావాలా. ఒరే నాన్న బాబు, ఆ వాళ్ళు ధనవంతులు, డబ్బున్నోళ్ళు, మన స్థాయి చూస్తే క్యాస్ట్లో అన్నిట్లో తక్కువే, మనకి ఇవ్వర్రా. ఒకవేళ నువ్వు అమ్మాయి జోలికి పోతే నేనేమన్నా చంపేస్తారేమర్రా, నా మాట చచ్చిపోతా, అవసరమైతే ఏం చేస్తాను, చచ్చిపోతా ఆ పిల్ల కోసం, అవసరమైతే నేను నా ప్రాణం పెట్టేస్తా. అంత పెట్టొద్దులేరా నాయన, ఆ ప్రాణం అయితే ఏసయ్యా, ఎవరికి కావాలి? ఏసయ్యా, నాకు ఆ పిల్ల కావాలా. ప్రేమరాజు ఎవరు కావాలంట? అబ్బాయికి. ఇప్పుడుండే పిల్లకాయలకి అమ్మాయిలు కావాలంట, ఇప్పుడుండే అమ్మాయిలకి అబ్బాయిలు కావాలి. దేవుడు సమాజంలో ఎంత అవమానం చేస్తున్నారు తల్లిదండ్రులకు, ఆడపిల్లలు, మగపిల్లలు. పశువును కన్నాడు రా నాయన ఒకడిని, నేను కానైతే వాడిని కత్తికి ఒక నరికేవాడిని. అసలు వాడు బతకడం అవసరమా? ఇట్లా రోడ్ని కనివాడు బతకడం అవసరం? రోడ్డు మీద తిరుగుతున్నాడు సిగ్గు లేకుండా.
ఏ ఆడపిల్లకి తిరుగుతూ ఉంటాడు వాడు కుక్కలాగా ఇట్టోడు, కానీ వాడు బతకడం అవసరమని వీడిని బట్టి తల్లిదండ్రులను తిడుతుంటారు ఊర్లో ఉండేవాళ్ళు. తిడతారా తల్లి? అది తల్లిదండ్రులకి ఎంత క్షోభ. తల్లిదండ్రులు ఏడిపించి ఎవరు బాగుపడతారు? బైబిల్ చరిత్రలో తల్లిదండ్రులు ఏడిపించి బాగుపడినాడు ఒక్కడు కూడా లేడు. కన్న తల్లిదండ్రులను ఏడిపిస్తే వారి జీవితం బాగుండదని వాక్యం సెలవిస్తుంది. మనల వల్ల తండ్రి ఏడ్చినా తల్లి ఏడ్చినా జీవితం అసలు బైబిల్ ఇంకొక భయంకరమైన న్యూస్ రాయబడింది. ఏంటి తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లి నీ తండ్రిని నువ్వు సన్మానించాలా, గౌరవించాలా, ప్రేమించాలా, లోబడాలా. నీ తల్లి నీ తండ్రి నేను ఎప్పుడు ఆశీర్వదించేటట్టు బతకాలా. ఏడొస్తారా మాట? ఏడుంది? నమ్మరా? చెప్పకపోతే నమ్మరా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-3 చదువుకుంటే, పిల్లలారా, చదువుతలే ఆ మాట, మంచి మాట, పిల్లలారా అని స్టార్ట్ చేస్తారు పౌలు గారు. ఇప్పుడుండే యూత్ ఎట్టా సినిమాలకి డబ్బులే సినిమా పోవాలా. ఒరే మనం దేవుని పెట్టిన నాన్న అలా పోకూడదు బంగారం. నేను కానీ అయితే ఈ బంగారాలకి చెప్పుండేవాడిని, బంగారం నాన్న అట్లా పోకూడదు నాన్న, నోరుమోయ్ నువ్వు డబ్బులు నాకు. ఏడుపు తల్లిదండ్రులకి, ఏడుపు, ప్రతి విషయంలో ఏడిపే. మీరు ఎడ చూస్తున్నారంటే మాకు ఆ బాధలేదు సార్, మాకు ఆ బాధలేదు సార్. అమ్మా అనబాకండి, ఇదిగో ఎదుగుతున్నారు ఎవరా, ఇదిగో మహావృక్షాలు చూడండి ఎంత బాగా కూర్చో ఉండరు. బా రే మనల్లారా మీ గురించే మేము చెప్పుకునేది. ఈ మొక్కల్ని ఇప్పుడు నుంచి జాగ్రత్తగా పెంచుకుంటే రేపు భయపడకుండా బతకొచ్చు మనం. వీళ్ళు ఎదిగినప్పుడు రేపు ఏమంటారు, నాకు ఆ పిల్ల కావాలంటే ఇంకేం అయిపోయింది మన పని. మీకే కాదు నాకు కూడా ఇద్దరు ఉండరు, అందరికీ భయమే. దేవుడు ఉంటే మనకేం భయం లేదు. ఇప్పుడు చూడండి 6వ అధ్యాయం 1 నుంచి ఏముందడా, పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలు తల్లిదండ్రులకి ఎట్లా ఉండాలి? విధేయులై, లోబడి. తల్లే అమ్మా పిల్లలు తల్లిదండ్రులకి లోబడి ఉండాలా, విధేయులై ఉండాలి. వాక్యం చెప్పింది విధేయులు ఉండమని. ఏడిపించమని చెప్పిందా, విధేయులు ఉండమని చెప్పిందా? విధేయులై ఉండాలి. ఎవరైతే తల్లిదండ్రులకు విధేయులై లోబడి ఉంటారో వారు దీవించబడతారు. పిల్లలు వాళ్లే కదా, మనం కూడా తమ్ముడా. ఇంకా మీ అమ్మా నాన్న బతుకున్నారు కదా, మీ అమ్మా నాన్న ఇంకా బ్రతుకుంటే వాళ్ళు ఒక అనుజనులు అయితే ఒక్క దేవుణ్ణి బట్టి తప్ప మనం మన తల్లిదండ్రులు లోబడి ఉండాలా. ఎప్పుడు మనం తల్లిని తండ్రిని కొంచెం పక్కన పెట్టాలంటే, ఆ దేవుడు మనకొద్దు, మేం కావాలా, దేవుడు కావాలా అని దేవుణ్ణి బట్టి ఎదురొచ్చాడు అనుకో, అప్పుడే కొంతకాలం వాళ్ళని కొంచెం సైడ్ పెట్టాలి. అంతే తప్ప దేవునికి ఎదురు చెప్పకుండా మరే మేమంటే చెడిపోయాం, నువ్వన్న పోరా దేవుళ్ళు బాగుండు అంటాను అనుకో, మన తల్లిదండ్రులు ప్రేమించాలా, లోబడాలా, గౌరవించాలా, ఆదరించాలా. అప్పుడు వాళ్ళ దీవెన మనకు వస్తుంది. ఆ తర్వాత ఏముంది? 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద చూసుకో, అప్పుడు నీవు భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఎక్కువ కాలం బతకతావు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి ప్రేమించి లోబడితే నువ్వు భూమి మీద ఎక్కువ కాలం బతకతావు. తల్లిదండ్రులని ఏడిపించి 24 గంటలు వాళ్ళ వేదన గురి చేస్తే మధ్యలోనే పోతారు వీళ్ళు. ఎవరు? తల్లిదండ్రులు ఏడిపించేవాళ్ళు. తల్లిదండ్రులను ఏడిపిస్తేనే మధ్యలో పోతే ఇక దేవుడిని ఏడిపిస్తే కదా, జాగ్రత్త ఉండాలి. ఇంకా భయం ఉండాలి. దేవుని వాక్యం కంకణలా కట్టుకోవాలి మనం, అంతే చైన్ లాగా వేసుకోవాలి వాక్యాన్ని మన మెడలో. దేవుడు చెప్పాడు తల్లిదండ్రులు ఏడిపించొద్దు. ఇస్సాకు పుట్టడం వల్ల తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు, నవ్వు కలిగింది, వాళ్ళకి ఆనందం కలిగింది. ఇస్సాకు తన తల్లిదండ్రులకి చిన్న వయసు నుంచే సంతోషాన్ని కలుగు చేశాడు. బైబిల్ చరిత్రలో గమనిస్తే ఎక్కడ కూడా ఇస్సాకు తల్లిదండ్రులు ఏడిపించినట్టు చరిత్రలో లేదు. అందుకే ఇస్సాకును సమృద్ధిగా దీవించాడు దేవుడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు వలె తల్లిదండ్రులకు సంతోషమును ఆనందమును కలుగు చేయు వారమై ఉండునట్లుగా మొదటి తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. మొదట పరలోకపు తండ్రికి సంతోషం కలుగు చేయాలి మనం అందరమే. 2, మన కన్న తల్లిదండ్రులకి సంతోషం కలుగు చేయాలి. 3, ఇంకొక తండ్రి ఉన్నాడు, ఇంకొక తల్లిదండ్రులు ఉన్నాడు, 3వ తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? వాళ్ళు మీకు నిజంగా చెప్పండి, 3వ తల్లిదండ్రులు ఎవరు? ఆత్మీయ తల్లిదండ్రులు. అంటే వీళ్ళు ఎవరు? సిగ్గు, అన్నిటికీ సిగ్గే, చెప్పరు. 3వ తల్లిదండ్రులు ఎవరు? మీకు బాప్తీసం ఇచ్చి మీకోసం ప్రార్థన చేసి ఇప్పుడు మిమ్మల్ని కాసుకొని బాగలేకపోతే ఫోన్లు చేసి ఇంటికి వచ్చి పరిగెత్తి మీ బాగోగులు చూసుకుంటా దేవుళ్ళు పెంచుకుంటా, జారిపోతే 4 ఏట్లు వేసి మళ్ళీ లాక్కొని ప్రభులో పెట్టుకొని, ఒరే నాయన మేము చచ్చిపోయిన దాకా ఉండండిరా, తర్వాత ఎట్టిపోతే నాకు ఎందుకు అరేనో
నేను పోయిన దాకా దేవుళ్ళు ఉండారనో, ఆ తర్వాత ఇంకేంటి నాకు సంబంధం లేదు. మీరు జారిపోతే మేము దేవుళ్ళు లెక్క చెప్పాలారనో. మా మా కనికరమ్మా, ఆగండమ్మా, ఉండండమ్మా, దేవుళ్ళు ఉండండమ్మా అని బతిలాడుకుంటా, మిమ్మల్ని పోషించుకుంటా, మీకు చెప్పుకుంటా, మీకు పెట్టుకుంటా, మీకు వాక్యం పెట్టుకుంటా, మిమ్మల్ని కాచుకుంటున్న ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనం ఏడిపించాలి. ఏడిపించాలా? అసలు వాక్యం అర్థమవుతుంది కనికరమ్మా అని చెప్పేది. దేవుణ్ణి సంతోషపెట్టాలి, తల్లిదండ్రులు సంతోషపెట్టాలి, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా సంతోషపెట్టాలి. పలాని బిడ్డ వచ్చింది దేవుని మందు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంత పాస్టమ్మా పలాని బిడ్డ, పాస్టమ్మా పలాని కూతురు, పాస్టమ్మా ఆ కుటుంబం, పాస్టమ్మా ఈ కుటుంబం, పాస్టర్ గారు ఆ కుటుంబం, మంచి బిడ్డలు మంచి బిడ్డలు. కనికరాజు, తల్లిదండ్రులను సంతోష పెట్టేవాళ్ళు దీవించబడతారు, ఎక్కువ కాలం బతుకుతారు భూమి మీద. ప్రేమరాజు, ఎక్కువ కాలం బతుకుతారు. ఈ పక్క పొడిచిపోయారు అనుకోండి, ఇబ్బంది. తర్వాత ఇంతవరకు పొడిచేవాళ్ళు లేరులే, దేవుడు మంచి బిడ్డలు ఇచ్చాడు, మీరందరం మంచి బిడ్డలు ఇచ్చాడు దేవుడు నాకు, మీ విషయమై నేను చాలా సంతోషిస్తా దేవునికి. బిడ్డలరా, కొద్ది మంది బిడ్డలు ఉన్నా కూడా గట్టి బిడ్డలు ఇచ్చాడు దేవుడు, అది ఆనందం అన్నమాట నాకు. దేవుడు నామని మహిమ కలుగును గాక. సంతోషం. మిమ్మల్ని నేను పరలోకం తీసుకెళ్ళిన దాకా నాకు మీకు డౌటే లేదు, నాకు దేవుడు మిమ్మల్ని నిలబెట్టేశాడు, ఇంక ఇబ్బంది లేదు. వచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఏదైనా లోపల జరుగుతుంటే సరి చేసుకోవాలా. ఇంతవరకు ఫస్ట్ పాయింట్ అయింది. ఇస్సాకులో ఉన్న మొదటి సంగతి చూసాం ఇప్పుడు దాకా. ఇస్సాకు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించారు, నవ్వారు, అందరూ నవ్వారు. చిన్నోడు పుట్టగానే అందరికీ నవ్వు వచ్చింది. నువ్వు నేను అందరికీ సంతోషం కలుగు చేయాలా. ఇంకో మాట కూడా, సంఘములో ఉన్న వారికి కూడా నీవు సంతోషం కలుగు చేయాలా. ఇప్పుడు 3 తల్లిదండ్రులు అయిపోయారు. ఇప్పుడు 4వది సహోదరులు కూడా, పొరుగు వారికి కూడా, మన గ్రామంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్న వాళ్ళకి కానీ, ఇంటి పక్కన వాళ్ళకి కానీ, చర్చిలో ఉన్న వాళ్ళకి కానీ మన ద్వారా ఏం కలగాలా? ఏడుపా సంతోషమా? ఏడుపా సంతోషం. ప్రేమగా వెళ్ళి పలకరించి మాట్లాడి, ఒకరినొకరు పలకరించుకుంటా, ఒకరినొకరు ప్రేమతో పలకరించుకుంటా, ఒకరినొకరు కలుపుకుంటా ఆనందంగా ఎంత బాగుంటుంది అమ్మా. వాళ్ళ కష్టాలు తెలిసినప్పుడు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తా, ఐక్యతగా ఉంటే ఎంత బాగుంటుంది. సంఘంలో నిన్ను బట్టి అందరు సంతోషించేటట్టు నువ్వు బ్రతకాల. సంఘంలో నిన్ను బట్టి అందరూ సంతోషించాలి. పలాని యవనస్తుడు ఎంత మంచి బిడ్డ, పలాని యవనస్తుడు ఎంత మంచి బిడ్డ అని సంతోషించాలి బిడ్డ. ఆ కృప ఈనాటి నుండి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సమాజంలో తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తున్న బిడ్డలు ఆలోచించండి. సమాజంలో తల్లిదండ్రులకి అవమానాలు తెస్తున్న ఆడపిల్లలు ఆలోచించండి. మీరు ఎట్లా చస్తే నాకెందుకు, నా లైఫ్ నా ఇష్టం అన్నావా, మధ్యలోనే పోతావు. తర్వాత నీ ఇష్టం బిడ్డ, మధ్యలోనే బైబిల్ చేస్తుంది. ఆడపిల్లలారా, హలో, వీడియో చూసేవాళ్ళారా, నా ఇష్టం నా లైఫ్, నీ ఎట్టైనా బతతా, ఎట్టైనా తిరగతా, నువ్వు ఆడడానికి కన్నావు అంతే, నీ పని అయిపోయింది అన్నావా, అయిపోయావు. తర్వాత అట్లా చేయకూడదు. సంతోషపెట్టాలి తల్లిదండ్రుల్ని, బిడ్డలు సంతోషపెట్టాలి తల్లిదండ్రుల్ని. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాం. ఒక చిన్న మాట చెప్పి, ఒక 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో ఒక న్యూస్ వస్తూ ఉంది, మీరు యూట్యూబ్లో గమనించారో లేదో. మన భారతదేశ సంతతికి చెందిన ఒక అమ్మాయి సుదీక్ష పేరు, అమెరికాలో అక్కడే పుట్టి అక్కడే పెరిగిందంట. సుదీక్ష ఆడపిల్ల, 20 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలు? 20 years. 20 సంవత్సరాల ఆడపిల్ల సముద్రంలోకి వెళ్ళి మునడానికి వెళ్ళి కొట్టుకుపోయింది సముద్రంలో, చనిపోయిందా బ్రతుకుందా ఇంకా ఎవరు తెలియదు పాపం. ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు నిజంగా బిడ్డలారా. ఆ వీడియో చూస్తే ఎంత బాధ వేసిందో నాకు. బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ బాధ. ఏం జరిగిందంటే, ఫ్రెండ్స్తో పాటు టూర్కి పోయింది. ఫ్రెండ్స్తో పాటు టూర్కి పోయింది. 3 మగపిల్లలు, 5 మంది ఆడపిల్లలు, మొత్తం 8 మంది టూర్కి వెళ్ళారు. ఫుల్గా తాగి వేరే అబ్బాయితో కలిసి సముద్రంలోకి పోయి, తాగినప్పుడు మత్తులో ఉంటారు కదా, ఏం జరగద్దో మనకేం తెలుస్తుంది. ఎలా జరిగిందో ఆ పాప, అందరూ బతికారు కానీ ఆ అమ్మాయి ఒకటే చనిపోయింది అనమాట. మరి కనబడలేదు ఇప్పుడు కూడా. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, చనిపోయిందని డిక్లేర్ చేసేయండి, పాప మునిగిపోయి చనిపోయింది, ఇంకా మా పాప గురించి మీరు వెయ్యొద్దు లైవ్లో అని చెప్పి పాప ఏడుస్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. ఇట్లా తల్లిదండ్రులు ఏడిపించడం వల్ల ఏం ప్రయోజనం? వయసు ఎంత? అమెరికా కల్చర్ కాదు మనది బైబిల్ కల్చరు. బైబిల్లో ఏ సంస్కృతి ఉందో సచ్చేదాకా మనది అదే సంస్కృతి. ఆమె చెప్పడం గట్టిగా. ఎలా బ్రతకమన్నాడో అలాగే బ్రతకాల. యవనస్తులకి ఇస్సాకు మంచి మాదిరి. పెళ్లి కాని పిల్లలకి
ఇస్సాకు కంటే మంచి మాదిరిగలోడు ఇంకొకడు లేడు బిడ్డలారా. ఇస్సాకు చాలా మాదిరి. సహవాసం చేసి చెడు స్నేహాలతో వెళ్ళి బిడ్డ ప్రాణం పోగొట్టేసుకుంది. ఇప్పుడు ఆ బిడ్డ పుట్టినందువల్ల తల్లిదండ్రులు బాధపడుతున్నారా, సంతోషిస్తున్నారా చెప్పండి? వేదన కదా బిడ్డను బట్టి. బైబిల్లో ఒక మాట రాయబడింది, బాప్తిస్మిచ్చి యోహాను గారిని గురించి బైబిల్ ఏం చెప్తా తెలుసా? అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారని రాయబడింది బైబిల్లో. బాప్తిస్మిచ్చి యోహాను గారిని గురించి బైబిల్ ఏముందంటే, అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారని. యేసుక్రీస్తు వారిని బట్టి అనేకులు సంతోషించారు. బాప్తిస్మిచ్చి యోహాను గారిని బట్టి అనేకులు సంతోషించారు. ఇస్సాకును బట్టి కూడా అనేకులు సంతోషించారు. నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? జాగ్రత్త బిడ్డ. మొదట దేవుడు సంతోషించాలి, తర్వాత తల్లిదండ్రులు సంతోషించాలి, మూడోది ఆత్మీయ తల్లిదండ్రులు సంతోషించాలి, సంఘంలో ఉన్న సహోదరులు సంతోషించాలి. అందరికీ నువ్వు దీవెనకరం అవ్వాలి. గుర్తుపెట్టుకో. రెండో పాయింట్కి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అక్కడ ఒక సంగతి జరిగింది. చదవడం వల్ల కాకుండా నేను వివరిస్తాను, ఒకసారి చూసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి మీరు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక సంగతి జరిగింది. 14వ వచనం దాకా మనం చదువుకుంటే బిడ్డరా అక్కడ కొన్ని మాటలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు అబ్రహామును పరిశోధించిన సందర్భం అది. దేవుడు అబ్రహాము గారిని పరిశోధించాడు. పరిశోధించడం అంటే టెస్ట్ చేయటం, పరీక్షించడం. వెనకుండేవాళ్ళు అంటున్నారా? దేవుడు అబ్రహాముని పరిశోధించాడు, టెస్ట్ చేశాడు. ఎందుకు టెస్ట్ చేశాడంటే, 100 ఏళ్లకు పుట్టిన బిడ్డ మీద మమకారం ఎక్కువైపోయింది అబ్రహాం గారికి. అంతవరకు అబ్రహాం గారి మనసులో దేవుడు మాత్రమే ఉండేవాడు. కాస్త ఇప్పుడు దేవుని చోటుని ఇస్సాకు ఆక్రమిస్తున్నట్టున్నాడు నాకు చూడ. లేకపోతే దేవుడు ఎందుకు టెస్ట్ చేస్తాడు? దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు? ఎందుకు పరీక్షిస్తాడు? ఎందుకు పరీక్ష పెడతాడు అబ్రహాం గారికి? కొడుకు కాస్త చోటు సంపాదించుకొని, ఎవరికైనా ఉంటుంది, నాకైతే ఇంకా ఎక్కువ ఉండేదేమో. అబ్రహాం గారు ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, అయినా దేవుని స్థానంలోకి కొడుకు వచ్చాడేమో. మొత్తం మీద ఒక టెస్ట్. ఆ టెస్ట్ ఏంటంటే, అబ్రహమా లేచి నేను మోరియా దేశంకి వెళ్ళి నేను చూపించే ఒక పర్వతం మీద నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకెళ్ళి నాకు బలి ఇవ్వాలా అని చెప్పాడు. నిజానికి దేవుడు ఎప్పుడు నరబలి కోరలేదు, కోరడు కూడా. మన దేవుడు నరబలి, మనుషుల్ని బలిగా కోరేవాడు కాదు. ఆయన అట్లా అలవాట్లు ఫస్ట్ నుంచి లేవు. ఆయన మనుషుల్ని సృష్టించింది నరబలి తీసుకోవడానికి కాదు. దయ్యాలు బలి తీసుకునే, నరబలి తీసుకునే దయ్యాలు, పిశాచాలు మనుషులను చంపేది, మనుషుల రక్తాన్ని కోరుకునేది. దేవుడు ప్రేమగల తండ్రి, ఆయన ఎప్పుడు అలా కోరుకోడు మనల్ని. దేవుని బిడ్డలారా, మొత్తం మీద ఇప్పుడు అబ్రహాం గారి ముందు భయంకరమైన పరీక్ష. చెప్పింది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడా కొడుకా? మీరు చెప్పండి. దేవుడు కొడుకు ముందు పెడితే ఎవరిని కోరుకుంటారు మీరు? దేవుని కదా. ఎంత మంచివాళ్ళు, అవునా అబ్రహాం? అడవునా? దేవుడిని, కొడుకుని, కూతురుని ముందు పెడితే ఎవరిని కోరుకుంటారు ఎవరైనా? దేవుడినే కోరుకుంటాం. మనసులో పైకి దేవుడు అంటాం, కానీ లోపల ఈ దేవుడు ఏంది, నా బిడ్డను అడిగాడని అనుకుంటాం కదా. ఒకటే మాట మనకు తెలిసిన విషయం. అబ్రహాం గారు ఒకటే తీర్మానం చేసుకున్నారు, 100 సంవత్సరాలు బిడ్డలు లేకుండా బతికినప్పుడు దేవుడే నాకు బిడ్డనిచ్చాడు. నాకు ఆయన కంటే ఏ బిడ్డ నాకు అవసరం లేదు. నా ప్రభు నాకు వాగ్దానం చేశాడు, నా సంతానాన్ని దీవిస్తానని. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. అడిగాడు, ఇచ్చేయాలంతే. బలివమన్నాడు, ఇచ్చేయాలా, ఓకే అని భార్యకి చెప్పకుండా భార్యకి ఏం చెప్పాడు? అమ్మాయి, దేవుడు మోరియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏదో కొండ మీద నన్ను బలివమన్నాడు, ఈ పొయ్యి చేస్తామంటే, ఇక దేవుడు బొమ్మన్నాడు అంటే, దేవుడు అడిగాడంటే భార్య కూడా ఏమందో. శారాకు కూడా మంచి ఇష్టమే దేవుడు అంటే, శారాకు అమితమైన ప్రేమ దేవుడు అంటే. అలాగేనండి, పోయేసి రండి, బాబుని తీసుకోపోతానమ్మాయి, ఆ పోయేసి రండి, దేవుడి కంటే ఎక్కువేం కావాలా అని చెప్పింది. దహన బలి కట్టెలు చీల్చారు, కట్టెలు మూట కట్టుకున్నారు, గాడిదలు గంట కట్టారు, ప్రయాణం బయలుదేరారు. అబ్రహాముతో ఇస్సాకుతో కొంతమంది పనివారు అందరూ బయలుదేరారు. 2 రోజులు ప్రయాణం పూర్తయింది. చేరుకున్నారు మోరియా ప్రాంతానికి. ఆ కొండ కింద పనివారిని గాడిదలు పెట్టి, ఇప్పుడు కొండ మీదకి, ఏ బాబు, నేను ఇస్సాకు పైకి వెళ్ళి బలి చెల్లించి దేవునికి మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ కలిసి వెళ్ళి మీరు ఇక్కడే ఉండండి. అలాగేనండి అయ్యగారు అని వాళ్ళు అన్నారు. కొండ కింద పనివారిని పెట్టి కట్టెల మోపు ఇస్సాకు ఎత్తుకున్నాడు. చెప్పండి, ఏ మోపు? కట్టెల మోపు ఇస్సాకు ఎత్తుకున్నాడు. అబ్రహాం గారు తన చేత్తో, ఒక చేత్తో ఈ నిప్పుని, ఒక చేత్తో కత్తిని తీసుకున్నాడు. నిప్పు ఎందుకు?
ఆ రోజుల్లో బలి చెల్లించినప్పుడు గొర్రెను బలిచ్చి రక్తమంతా పోయిన తర్వాత ఆ గొర్రెను తీసి కట్ల మీద పెట్టి కట్లు మండిస్తారు. ఆ మంటతో పాటు గొర్రె కూడా కాలిపోవాలి. అది బలి అర్పణ అంటే. బలిపీఠం మీద అలా కాలిపోవాలా. అప్పుడు అది దేవునికి నిజమైన సంతోషకరమైన అర్పణ. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇస్సాకు గారు బలిస్తే ఇస్సాకు గొంతును కోసి రక్తమంతా పోయిన తర్వాత కాల్చేయాలా, అది ప్లాను. ఆ సంగతి అబ్రహాం గారికి మాత్రమే తెలుసు. ఇస్సాకు ఆ సంగతి తెలియదు. ఇస్సాకు ఏమనుకుంటాడు, దేవుడు మా నాన్నకి చెప్పాడు బలి ఇవ్వమన్నాడంట. అమ్మో మా నాన్న మంచి భక్తిపరుడు, ఆయన నేను ఎప్పుడు ఎదురు తిరగకూడదు. డాడీ అవునా ఇవ్వమన్నాడా, నేను వస్తాను డాడీ, నేను ఖచ్చితంగా వస్తాను డాడీ అని సంతోషంగా వచ్చేసాడు. ఇప్పుడు కట్లు మోపు తీసుకున్నాడు. వాళ్ళ నాన్న కత్తి. ఇప్పుడు ఇస్సాకుని బలిచ్చేటప్పుడు ఇస్సాకు వయసు అబ్రహాం గారి వయసు చెప్పాలంటే మీకు చేత చూడండి. ఇస్సాకుకి ఇప్పుడు 25 సంవత్సరాల వయసు ఉందంట. ఇస్సాకుని బలివమని దేవుడు అడిగినప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 25. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100. ఇప్పుడు మొత్తం అబ్రహాం వయసు ఎంత ఇప్పుడు? 125. అర్థమైందా? 120 సంవత్సరాలు అబ్రహాంకి, 20 సంవత్సరాలు ఇస్సాకుకి. ఇప్పుడు అది ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు అంటే, మరి శారా చనిపోయినప్పుడు శారా వయసు 127. శారాకి ఇస్సాకు పుట్టింది ఎప్పుడు? 90 సంవత్సరాలకి. 91 127 అంటే ఎంత? 37 37 సంవత్సరాల వయసులో ఇస్సాకు ఉన్నప్పుడు అప్పుడు శారా చనిపోయింది. 37 సంవత్సరాలు వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు ఈ పరిశోధన జరిగిన తర్వాత ఇంచుమించు 10 సంవత్సరాలు తేడా. కాబట్టి 25 సంవత్సరాల వయసులో ఇస్సాకుని బలివడం తీసుకోపోయాడు. 20 సంవత్సరాలు అంటే పిల్లోడా పెద్దోడా? 25 సంవత్సరాలు అంటే పిల్లోడా పెద్దోడా? ఏవో నీ వయసు ఎంత? ఏవో 42. ఎంత 22? 20 కదా. యోవాబు కంటే పెద్దోడు 25 అంటే. కుర్రోడు బాగా మీసాలు వచ్చేసేయి. బాగానండి. ఇప్పుడు ఇస్సాకు జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, బుద్ధి కలగడానికి నేర్పిస్తున్నాడు మనకి. 25 సంవత్సరాల కుర్రోడిని తీసుకెళ్తున్నాడు కొండ మీదకి. కట్లు మోసుకుంటా పోతున్నాడు. వాళ్ళ నాన్న తీసుకుని పైకి ఎక్కుతున్నారు. అంతలో ఇస్సాకు డౌట్ వచ్చింది. బలి చెల్లించాలనుకున్నప్పుడు కట్లున్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ బాగుంది, ఒకటి మిస్ అవుతుంది. అసలు గొర్రెపిల్లేది బలికి? గొర్రెపిల్లలు ఉంటాయి కదా బలి ఇచ్చేది. ఏది మా నాన్న మా డాడీ మర్చిపోయాడా? నానా తండ్రి డాడీ ఏంట్రా ఏం కుమారుడా? నానా కట్లున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, దహన బలి గొర్రెపిల్లేదు నానా. వెంటనే అబ్రహాం గారు అంటారు, ఒరే గొర్రెపిల్ల నానా యెహోవా ఈరే అన్నాడు. యెహోవా ఈరే అంటే యెహోవా చూసుకుంటాడులేరా అక్కడ అని. నిజానికి గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? ఇప్పుడు నిజానికి గొర్రెపిల్ల ఎవరు? ఇస్సాకుని బలి ఇవ్వమని దేవుడు చెప్పింది. కానీ ఆ మాట అడిగినప్పుడు అబ్రహాం ఎంత బాధపడిపోయి ఉంటాడో. కొడక నువ్వేరా, నిన్నే ఇప్పుడు నేను బలి ఇవ్వబోతున్నానని లోపల ఎంత మదన పడిపోయి ఉంటాడో. ఈ 2 రోజుల ప్రయాణంలో ఎంత కృంగిపోయి ఉంటాడో. కానీ నా దేవుని కంటే నా బిడ్డ నాకు ఎక్కువ కాదని గుండె దిటో చేసుకున్నాడు. అసలు ఇస్సాకుని తన గుండెలో నుంచి పూర్తిగా నెట్టేశాడు బయటికి. మరలా దేవుడు వచ్చేసాడు అబ్రహాం జీవితంలోకి. నా దేవుడే నా దేవుడు కదా వీడిని ఇచ్చింది నాకు, నా దేవుడు ఉండాలి. విరిగిపోయాడు బాగా. దేవుడు చూసుకుంటాడు లేరా? ఓకే డాడీ అని వెళ్ళారు పైకి. 20 సంవత్సరాలు ఇస్సాకు బలిపీఠం కట్టాలరా మనం. సరే నాన్న ఏం చేయమంటావు? ఆ రాళ్ళు తెచ్చి బాగా బలిపీఠం కట్టు. 25 సంవత్సరాలు కాబట్టి మంచి కళ్ళు ఉన్నాయి. దన్ తాను సావబోతున్న బలిపీఠానికి రాళ్ళు తానే తెచ్చుకున్నాడు. అతనికి తెలియదు. ఇంకా రాళ్ళు తెచ్చుకొని పేరు చేశాడు అంతే. ఇదిగో ఈ ఎత్తులో మొత్తం రాళ్లతో బలిపీఠం చేసేసాడు అంతే. మొత్తం రాళ్ళు పెట్టేసి బలిపీఠం చేసేసాడు. నానా బలిపీఠం రెడీ. ఇంకొరిపిలేదు నాన్న. కానీ దేవుడు చూసుకున్నాడు కదా నాన్న. దేవుడు చూసుకుంటున్నట్టువే ఎక్కడ గొరిపిల్లానా అని అడగలా. ఇంక నెక్స్ట్ నాన్న అడ్జస్ట్ ఇస్సాకు ట్రా చెప్పండి నాన్న. వెనక్కి తిరిగాడు. చేతి వెనక్కి పెట్టాడు. తాడుతో కట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. వెనక్కి తిరిగిన తర్వాత 2 చేతులు తాడుతో కడుతున్నాడు. కట్టేసాడు, ముడేసేసాడు. కాళ్ళుకు కడుతున్నాడు, ముడేసేసాడు. ఇప్పుడు ఇస్సాకు అర్థమైపోయింది, ఇంకోరి పిల్లలు ఎవరు? అదే మన పిల్లలుగానైతే, అదే నువ్వు నేనైతే మనల్ని ఇద్దరిని వెనక్కి తిప్పి తాళ్ళు కడుతుంటే నెక్స్ట్ గొర్రె పిల్ల నేనే అనే థాట్ మనకి స్టార్ట్ అయితే కుంఫు షాట్ కొట్టం ఎగిరే. ఒరే ముసలోడా, నువ్వు చచ్చినా కూడా సగం నష్టం, నువ్వు చావురా,
జీవితం అంతా అయిపోయింది నీకు. 120 సంవత్సరాలు బతికావు. ఎవరు దొరకడానికి? సైతాన్, నన్ను చంపతా నువ్వా? ఆ దేవుడు నువ్వు జావరా పోయే అని మనంగానే అయితే ఎన్ని బూతులు తిట్టుండేవాళ్ళు మా తల్లిదండ్రులని, తండ్రిని. 25 సంవత్సరాల వాడికి 100 సంవత్సరాల పైన ముసలాన్ని కొట్టడం ఈజీయా కష్టమా? అటు నెడితే చాలు వాళ్ళ నాన్నే పైనుంచి కింద పడతాడు. బాగా వినండి, ఇస్సాకు తన తండ్రికి ఎంత విధేయుడంటే, మా నాన్న దేవుడు చెప్పినట్టు బ్రతికేవాడు. మా నాన్న ఏ రోజు కూడా నాకు కీడు చేయలేదు. నా డాడీ నాకు ఏ రోజు అపాయం తలపెట్టలేదు. కానీ మా నాన్న ఇంత మనసు చంపుకొని నా చేతులు కడుతున్నాడంటే ఇది ఖచ్చితంగా దేవుడు చెప్పిందై ఉంటుంది. దేవుడు బలివమనింది ఎవరు? దేవుడే. మరి దేవుడు నన్ను బలి కోరుకున్నాడా? నన్నే కోరుకున్నప్పటికీ మా నాన్న ఎదురెందుకు చెప్పాలి? నా ద్వారా మా నాన్న దేవుడు తలంచుకోకూడదు. అసలు నా ద్వారా దేవుడు బాధపడకూడదు. నన్నే ఆయన బలి కోరుకుంటే హ్యాపీగా బలైపోతా అని టక తిరుగుతుంది మైండ్లో. ఓకే, పర్వాలేదు. 2 చేతులు కట్టేశాడు, 2 కాళ్ళు కట్టేశాడు. ఎందుకు కట్టాడు? కాళ్ళు చేతులు ఎందుకు కట్టాడు? కత్తితో మెడకోసినప్పుడు కొట్టుకుంటారు, బాగా గింజుకుంటారు అన్నమాట. అప్పుడు కాళ్ళు కట్టకపోతే, చేతులు కట్టకపోతే రాళ్ళని దోహేస్తారు. తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు ఇక్కడ దేవునిలో. భక్తిలో ఒక పక్క ఇస్సాకు పోటీ పడుతుంటే ఒక పక్క అబ్రహాం పోటీ పడుతున్నాడు. మా నాన్న ఎప్పుడు నాకు కీడు తలపెట్టలా. మా నాన్న నాకు కాళ్ళు కడుతున్నాడు అంటే దేవుడు నన్ను కోరుకున్నాడు. నా దేవుని ఇష్టం నెరవేరాలి, మా నాన్న మాట నిలబడాలి, ఏం పర్వాలేదు ప్రాణం పోయినా అని ఇతను మౌనం అయిపోయాడంట. అసలు ఏం మాట్లాడలా. కాళ్ళు చేతులు కట్టేసి 20 సంవత్సరాలు ఎత్తే బలిపీఠ మీద పెట్టేశాడు అంతే. ఇంకా కొడుకు మొహం చూడట్లా వాళ్ళ నాన్న. కొడుకు మొహం చూస్తే దుఃఖం పొంగు చేస్తుంది. కొడుకు కళ్ళు కానీ చూస్తే ఓ ఏడ్చి అనిపించేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి తల్లి, ఒకసారి ఊహించుకోండి. ఆ ప్రదేశంలో మీరే కనుక ఉంటే, నీ కొడుకుని కత్తి తీసుకొని ఇక గొంతు కొయ్యిపోతుంటే, నీ బిడ్డనెత్తి బలిపెట్ట మీద పెడితే ఇక ఒక్క నిమిషంలో ఆ బిడ్డ ప్రాణం పోతుందో తెలిస్తే ఎవరు బతకగలుగుతారు? అసలు ఎవరు ఉండగలుగుతారు? ఎవరు చేయగలుగుతారు బిడ్డ? అబ్బో నాయను పెట్టేశాడు బలిపెట్ట మీద. ముఖం చూస్తే ఎక్కడ కన్నీళ్ళు వస్తాయేమోనని తన కొడుకు కళ్ళ మీద చేయి పెట్టేశాడు. ఎట్లాగా చేతితోటి కళ్ళు మూసేశాడు కొడుకుని. గుండె భారం చేసుకొని తన వరలో ఉన్న కత్తిని తీశాడు. కత్తి తీసి ఎత్తాడు, పైకి ఎత్తాడు కత్తి. ఒకటే ఎటు. ఇప్పుడు ఒకటే ఎటు. అదే కత్తి తెలుసా? వీళ్ళు తిరణాలకు కొడుతుంటారే, ఒకటే ఏటుకి తలా మున్ని వేరైపోతుంటారు చూడండి జంతువులది. అది కత్తి తీసి ఎత్తాడు పైకి, కొడితే 2 వేరైపోతాయి. ఇంకా కడుపును పుట్టిన కొడుకుని అంత చేయడానికి ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఇది ఒక్క మాట ఏనండి, దేవుడు అంత కఠినాత్ముడా? బిడ్డలారా, ఆయన ఎప్పుడు అంత కఠినాత్ముడు కాదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, మన దేవుని కంటే మన బిడ్డలు ఎక్కువ మనం అసలు ప్రేమించకూడదు. దేవుని ముందు మన బిడ్డలు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఆస్తి కానీ, చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు ఏది రాకూడదు. దేవుడికి నచ్చదు అసలు అట్లా వస్తే. నీ జీవితంలో మొదట దేవుడే ఉండాలా. నీ జీవితంలో మొదటి స్థానం దేవునికే ఉండాలా. నీ జీవితంలో మొదటి స్థానం యేసుకే ఉండాలి. తన బిడ్డని ఇంకొక నిమిషంలో, ఒక్క 10 సెకండ్లుగా లేట్ అయితే వేస్తాడంతే. ఫిక్స్ అయిపోయాడు. పోతే పోని, నా దేవుడు కావాలి. ఆయన ఇచ్చాడు నాకు బిడ్డని, ఆయన ఇచ్చి తీసేసుకుంటానంటున్నాడు. తీసుకొని నా బిడ్డ ప్రభుత్వకి వెళ్ళిపోతాడు. ఆయన ఏమైనా చేయని. మనసును రాయి చేసుకొని తల చేతితో కళ్ళు మూసి చేయి కత్తి పైకెత్తితే అబ్రహామా కొడతారు. సపోర్ట్ ఎంతసేపు ఉండరు మీరు? అర్థమైతే ఎట కొట్టాలా? కొట్ట యేసు నామములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహామా చిన్నవాడిని ఏమే చెయ్యొద్దు. ఒరే నాయన నువ్వు వేసేటట్టుండవు. ఏ పక్కన తండ్రి, నేను నరబలి కోరుకునేవాడు కాదు. ఆపో అబ్రహామా, చిన్నవాడిని చెయ్యొద్దు. గాలిలో నుండి ఒక సౌండ్ వినపడుతుంది. దేవదూత మాట్లాడుతున్నాడు. అబ్రహామా ఎయిద్దు అబ్బాయి, నీవు నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి, అబ్రహామా నువ్వు నీ ఒక్కగానొక్క నీ కొడుకుని నాకు ఇవ్వడానికి నువ్వు ఏం మాత్రం వెనుకతీలా. ఇందుని బట్టి నాకేం అర్థమవుతుందంటే, నీవు నాకు భయపడువాడవని అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు నాకు భయపడువాడవని అర్థమయ్యింది బిడ్డ. నన్ను ప్రేమిస్తున్నావు నీ బిడ్డ కంటే. లేరా,
నేను నరుని కోరుకుంటానుకున్నావా? నరుని కోరుకుంటానా? వాడే సముద్ర రేణులను సంతానం అవ్వాలా? వాడిని దీవించడానికి నీకు ఇచ్చా. నేను ఎందుకు చంపుతాను? నీ మనసు కనుక్కుందామని చేశా. ఏం కనుక్కుందామని? నీ మనసును కనుక్కుందామని చేశా. నిన్ను తీసేద్దామని చేశా. నువ్వు లాస్ట్ దాకా వస్తావా, మధ్యలో ఆపేస్తావా చూద్దామని చూసా. ఒరే నాయన, నువ్వు మామూలుడిగా దేహేష్టవాడిని. నాకంటే నీ బిడ్డను తక్కువ ఎంచుకున్నావు. నీ గుండెల్లో ఉన్న నీ బిడ్డ ఇమేజ్ని పూర్తి తీసేసావు. నా దేవుడే అని పెట్టుకున్నావు. చాలరా కొడక, చాలరా అబ్రహ్మా, ఒక్కని పిలుచుకున్నా, సరైనని పిలుచుకున్నాను నేను. ఇక మీదట నుండి నీ జీవితాన్ని నేను విప్లవాత్మకంగా ఆశీర్వదిస్తా యేసు నామములో. నీ కుమారుణ్ణి శాఖోపశాఖలుగా విస్తరింపజేసి ఒక రాజ్యంగా చేస్తా. సముద్ర ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రాలంతగా నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని అదే అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమరా 15వ వచనం చూడండి. 15వ వచనం, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచిట్ట, నేను నీకు ఒక్కడే అయిన నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున అబ్రహ్మా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇస్సాకుని దేవునికి బలివ్వడానికి పూనుకున్నందుకు అబ్రహాముకి ఇక మామూలు ఆశీర్వాదం కాదు. నీ సంతానం వల్ల భూలోకంలో వంశాలన్నీ దీవించబడతాయని చెప్పాడు. ఒక్క అబ్రహాముకు పుట్టిన బిడ్డను బట్టి భూలోకంలో ఉండే వంశాలన్నీ దీవించబడతాయంట. భూమి మీద ఉండే ప్రతి వంశం దీవించబడద్దంట. ఎవరి వల్ల? అబ్రహాము కడుపులో నుంచి వచ్చిన యేసు క్రీస్తు వారి వల్ల. ఆమె చెప్పడం గట్టిగా. ఇస్సాకుని దేవునికి ఇవ్వాలని తీర్మానించుకొని ప్రేమని బాధని అణిచిపెట్టి దేవునికి బలివ్వడానికి పూనుకున్నందుకు యేసుక్రీస్తు వారిని అబ్రహాము సంతానంలో పుట్టించాడు దేవుడు. ఆ యేసు నామం వల్ల ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళందరూ దీవించబడుతున్నారు. వారిలో మనం కూడా ఒకరిమే. ఇంతవరకు నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పి సంతోషిస్తా. చెప్పు ఇంకోసారి గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రెండోది ఏమి నేర్చుకోవాలి ఇస్సాకులో నుంచి? ఇస్సాకు దేవునికి విధేయత కలిగిన వాడు, తండ్రికి విధేయత కలిగిన వాడు. దేవునికి విధేయత, తండ్రికి విధేయత. మనకుందా? దేవుని ఎదుట మనం విధేయులై ఉన్నామా? దేవుని ఎదుట మనం విధేయులై ఉన్నామా? దేవుడు అడిగిన దాన్ని మనం చేస్తున్నామా? దేవుడు కోరుకున్నది మనం ప్రభుకి ఇస్తున్నామా? ఆయన కొరకు మనం ఏదైనా అయిపోవడానికి ఇష్టంగా ఉన్నామా? చెప్పండి. ఆయన కొరకు ఏదైనా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? టీవీ ఉంటే బాగుండేది. ఒక 4-5 రోజులు, ఒక వారం క్రితం అనుకుంటా, వారం క్రితం, బాగా వినండి బిడ్డలారా, భయపడబాకండి, వినండి చెప్తా. సిరియా దేశం తెలుసు కదా. సిరియా దేశం ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశానికి పైన. ఇజ్రాయెల్ దేశానికి పైన సిరియాకు ఆనుకుని లెబనాన్ చిన్న కంట్రీ. ఈ సిరియా దేశంలో వారం రోజుల క్రితం ప్రభుత్వం మారింది. అంతకుముందున్న వ్యక్తిని తరిమేసి ఇప్పుడు వేరే వాళ్ళు సింహాసనం ఎక్కారు. సిరియాలో ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎవరిదో తెలుసా? అంతకుముందు ISIS అని ఒక ఉగ్రవాద సంస్థ ఉండేది. ISIS అని అంటారు దాన్ని, ఉగ్రవాద సంస్థ. పీకలకు వస్తున్నారు, మనుషులు పీకలకు వస్తుంటారే కోళ్ళులాగా. వాళ్ళు మళ్ళా సిరియాలో ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలోకి రావడం వాళ్ళు ఏం పని చేశారు తెలుసా? మన దేశంలో మైనారిటీలు ఉండకూడదు. మైనారిటీలు అంటే క్రైస్తవులు. తక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉంటారు, ఎక్కువ సంఖ్యలో మెజారిటీ వచ్చి ముస్లిమ్స్ ఉంటారు, అరబ్బులు ఉంటారు అనమాట. వాళ్ళు అరబ్బులు. మన దేశంలో క్రైస్తవులకి స్థానము మొత్తం చంపేయాలా. ఎంతకాలం మనకి ఈ ప్రభుత్వం ఉంటుందో తెలియదు, కానీ మన ప్రభుత్వం అయిపోయే లోపల వెతికి చంపాలి క్రైస్తవులని అనుకొని ప్లాన్ వేసుకున్నారు. ఒక 4-5 రోజులు, ఒక వారం క్రితం అనుకోండి, నేను వీడియో చూశాను. బిడ్డలారా, ఇంటింటికి దూరతున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు లోపలికి. ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఫోటోలు చూస్తున్నారు, బైబిల్ చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ మాటలను బట్టి వాళ్ళు కానీ క్రిస్టియన్స్ అని డౌట్ వచ్చిందంటే మామూలు బాధుడు కాదు. ఆ వీడియో చూపించేవాడు మీకు నేను. తుపాకులతోటి, ఆ తుపాకులు కింద ఉంటుంది కదా పట్టుకునేది, దాంతో ఇక్కడ పొడస్తున్నారు బిడ్డలు. కింద పడేసి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు పొడుస్తున్నారు.
రాత్రి ఈ యూట్యూబ్లో జర్నలిస్ట్ సాయి అని ఒక అతను ఉంటాడు. ఇప్పుడు 4 గంటల మనం ఎత్తుకో ఉంటాడు అనమాట. ఈ జర్నలిస్ట్ సాయి అనే ఒక వ్యక్తి ఆ సిరియా గురించి చెప్తుంటే విన్నా నేను ఏం చెప్తున్నాడని. క్రైస్తవులకి పీడకల అని ఒక వీడియో పెట్టి 1200 మందిని చంపి వీధుల్లో పోగేశారంట తల్ల. 800 మందిని 1200 మందిని చంపి పోగేశారంట సిరియా దేశంలో. ప్రభుత్వం వాళ్ళది, ఎవరు అడతారు? కేసులు ఎవరు తీసుకుంటారు? ఎవరు ప్రాణాలు కాపాడతారు? ఇప్పుడు సిరియా దేశం పరిస్థితి అట్టుడిగిపోతుంది. వార్త బయటికి రానిట్లా, న్యూస్ బయటికి రానిట్లా, ఏరి చంపుతున్నారు క్రైస్తవుల్ని. ఇప్పటికే 1200 మందిని వీధుల్లో కుప్పలు పోగులేశారు, చంపేసి పిల్లల్ని, ముసలివాళ్ళని, పెద్దవాళ్ళని. ఒకవేళ రాబోయే రోజుల్లో అదే పరిస్థితి మనకు వస్తే ఇస్సాకులాగా విధేయుడిగా ఉంటావు దేవుడికి. ప్రాణం పోతుంటే ఇస్సాకు లేచి పరిగెత్తాడా? పోయినా పర్వాలేదని అని మౌనంగా ఉన్నాడా? చెప్పండి. పోతే పోని ప్రాణం నా ప్రభు కోసం, నా ప్రభు కంటే ఎక్కువే ఉంది, నా దేవుని కంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు మన భక్తి గొప్పదా? ఆ 1200 మంది భక్తి గొప్పదా? చెప్పండి. 1200 మంది భక్తి గొప్పదే. పరలోక రాజ్యంలో నీకంటే నాకంటే ఉన్నత స్థానంలో ఉంటారు వాళ్ళు. జ్వరం వస్తే మందిరికి రావక్క నువ్వా తమ్ముడా? జ్వరం వస్తే, నీ బిడ్డకి జ్వరం వస్తే తీసుకొని ఊర్లు తిరుగుతూ ఉంటావు కానీ నువ్వు చర్చికి రావు. మనదొక భక్తే? నీదొక భక్తి అసలు, నాదొక భక్తే? అర్జెంటు పని పడితే దేవుణ్ణి చర్చిని పక్కన పెట్టేసి చర్చిలు పనులు పోతావు నువ్వు. నీ భక్తి ఆడా? అసలు ఆ బతుకు బతకడం అవసరం అంట. నేనైతే అవసరం బతుక? దేనిగా బతుకు చెప్పు? ఆదివారాల పూట దేవుణ్ణి ఎక్కువగా ఎంచుకొని సమయం ఉన్నప్పుడు డ్యూటీలకు వెళ్ళి కుదరకపోతే అది ఓకే. కొన్ని దేశాల్లో కానీ మన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మన జీవంతముడు వాళ్ళు డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు కొన్ని వారాలు ఎవరో వాళ్ళకి అట్టేటప్పుడు మనం ఏం చేయలేం. అవకాశం ఉండి కూడా దేవుని పక్కన పెట్టి సొంత పనులకు పోతున్న నీకు దేవుని కోసం ప్రాణాలు పోగొట్టుకున్న 1200 మందికి తేడా చూసుకో ఒకసారి. ఇస్సాకు ప్రాణం పోతున్న బలిపీఠం మీద నుంచి లేవలా, నా దేవుని కోసం ప్రాణం పోయినా ఓకే, అది నా దేవుని చిత్తం అయితే అలాగే జరగాలి. మా నాన్న దేవుని ముందు గెలవాలి, మా నాన్న మాట నెరవేర్చబడాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు. 1200 మందిని చంపారు వారం క్రితం. జీవనం గుర్తుపెట్టుకో, రాబోయే రోజుల్లో మనల్ని కూడా తరిమి కొడతారు. రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి. మైకులో జబ్బా కన్నా బయట వాళ్ళు వింటారా? ఎవరికి భయము? ఏం వింటే? ఒకసారి సురేష్ తమ్ముడు చెప్పాడు నాకు, అన్న ఈ వారం నీకు రౌండ్ వేసేస్తారు, నీ ఇష్టం, అందరు రెడీగా ఉన్నారు, రౌండ్ వేసేస్తారు నీకు నెక్స్ట్ వారం. ఆల్రెడీ కొట్టాలనే ప్లాన్తో వచ్చారు పాపం, దేవుడు అనుమతి ఇలా వాళ్ళకి అంతే. కొట్టు నుండి చాలా బాగుండేది తమ్ముడు, నేను అదే అనుకున్నా. పటాపటక 4 గుద్దులు గుద్దేసి ఉన్నాను కానీ ఒక ఆత్మ రక్షించబడి ఉండేది. ఇక మామూలుగా రక్షించలేకపోతున్నావు, దెబ్బలు పొడుచుకొని రక్షించుకున్నామని బాధ. పట్నే ఎవరి కోసం దెబ్బలు తింటున్నామా? ఎవరి కోసం? మనిషి కోసం? దేవుడి కోసమా? దేవుని కోసం. తరిమి కొట్టే రోజులు వస్తాయి రాబోయే రోజుల్లో. అప్పుడు అర్థమవుతుంది నీ భక్తి, అప్పుడు అర్థమవుతుంది నీ భక్తి. అబ్రహాము, ఇస్సాకు ఎంత వేదనపూర్వకమైన స్థితిలో దేవుని కోసం నిలబడ్డారో నీకు అప్పుడు అర్థమవుతుంది. ఒక 10 సంవత్సరాల క్రితం కానీ మనం వెనక్కి వెళితే మీరు చూస్తుంటారు ఆ వీడియో. జీవనం అప్పట్లో మంచి హల్చల్ చేసింది. సముద్రపు ఒడ్డున కొంతమంది పీకలు కోసేశారు, గొంతులు కోసేశారు, అందరికి వీడియోలు పెట్టారు. మనం మీకు చెప్పాను నేను, లిబియా, ఈజిప్ట్ దేశంలో క్రైస్తవులు వాళ్ళు, ఈజిప్ట్ దేశంలో ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులు లిబియా దేశానికి పనుల కోసం వెళితే ఆ లిబియా దేశంలో ఐసిస్ గ్రూపు క్రైస్తవుని ఇలాగే నిర్మూలన చేయాలనుకున్న వాళ్ళకి దొరికారు. వీళ్ళతో మాట్లాడి వీళ్ళు క్రైస్తవులను తీసుకొని 21 మంది అరెస్ట్ చేసేశారు. 21 పనుల కోసం పోయారు, పొట్టకూటి కోసం పోయారు, అరెస్ట్ చేసేశారు. 3 నెలల మంచి భోజనం పెట్టారు. 3 నెలల తర్వాత టార్చర్ స్టార్ట్ చేశారు. మీరు యేసయ్యను వదిలేస్తే మీకు ఇల్లు కట్టిస్తాం. ఏం కట్టిస్తాం? ఒక్కొక్కరికి 10 లక్షలు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం మీ ఇంట్లో అందరికీ. ఆ యేసు మనకొద్దు, ఆ యేసు నాకు వద్దని చెప్పండి. 3 నెలల తర్వాత వాళ్ళకి టార్చర్ స్టార్ట్ అయితే ఎవడు నోట్లో పట్టుకున్నా చచ్చిపోతాం కానీ దేవుడు మాకు వద్దనే మాట మేము అన్నాం. ఇంకో మాట చెప్పంటారా? అక్కడ అరెస్ట్ అయినటువంటి 21 మంది తల్లిదండ్రులు, 21 మంది భార్యలు ఇళ్లలో ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నారట. మా ఆయన పొర్రపాటును కూడా నా తండ్రి నువ్వెవరో నాకు తెలియదని అనకూడదయ్యా. మా కొడుకు, అయ్యా యేసు నా ప్రభువా నీవెవరో తెలియకూడదని అనకూడదు. నీకోసం ప్రాణమైనా పెట్టాలి కానీ నా కొడుకు విశ్వాసం తొలగిపోకుండా సహాయం చేయి, మా ఆయన విశ్వాసం తొలగిపోకుండా సహాయం చేయని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారంట. అది భక్తి అంటే.
లూదియమ్మ అది భక్తి అంటే లూదియమ్మ ఎందుకు దరిద్ర భక్తి దేనికి మన దరిద్ర భక్తి? ఎవరికి కావాలి ఈ భక్తి చెప్పు? ముందుంది మనందరికీ. ఏం టెన్షన్ పడబాకండి, మీ అందరికంటే ముందు నేనుంటా. ఫస్ట్ బుల్లెట్ నాకే, యేసు నామంలో. ఏం పర్వాలేదు, ఒకటే దెబ్బ అవుట్. యేసు రక్తమే చేయం, పరలోకం పడమే. ఇంకా ఏం అవుతే ఏందన్నా అంత ఈజీగా మాట్లాడుతున్నావు నువ్వా? నిజంగా నీకు వచ్చి బుల్లెట్ పెడితే అసలు గడగడ వణకవా మొత్తమా? ఎంత వణికినా 5 నిమిషాలు 10 నిమిషాలు వణుకుతాం అంతే. బుల్లెట్ దిగిందంటే నెక్స్ట్ మినిట్లో పరలోకం అంతే మనకు యేసు నామంలో. మీకు విషయం తెలుసా? హతసాక్షులుగా చచ్చిపోయిన వాళ్ళకి సకల భోగాలు ఉంటాయి అక్కడ. భోగాలు అంటే మళ్ళీ ఇంకోటి అనుకునేరు. మామూలుగా చచ్చి పరలోకం వచ్చిన వాళ్ళకంటే మంచి ప్లేస్లో ఉంటాం మనం. ఎంత దగ్గరగా ఉంటాం తెలుసా? యెహోవా దేవుని సింహాసనం దగ్గరలో ఉంటాం మనం. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె కూడా లేదు ఇప్పుడు, సౌండ్ కూడా లేదు. ఇంకా ఏమన్నా ఏం చెప్పాలి ఆమెనని? ఇప్పుడు కావాలా బుల్లెట్లు? నువ్వు ఉండరా నాయన, నువ్వు పెట్టుకో, నువ్వు కల్పించుకో అవసరమైతే. మాకొద్దు, వద్దకపోతే మీ ఇష్టం అది. ఆ 21 మందిని అరెస్ట్ చేసినట్టు మిమ్మల్ని నన్ను అందరిని అరెస్ట్ చేసి యేసు ప్రభు వద్దని చెబితే నీకు ఇల్లు కట్టిస్తా, మీ పిల్లలకి జాబులు ఇప్పిస్తా, 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా, మంచి ఏరియాలు మీకు అన్నీ మేము చూసుకుంటామని మీకు కానీ ఆఫర్లు ఇస్తే ఎంతమంది ఆ దేవుడు మాకు తెలియదు, ఆ దేవుడు మాకు వద్దు, ఆ దేవుడు మాకు వద్దు, ఎంతమంది వెళ్తారా నాకు తెలీదు. ఒరే నాయన అదేదో చూడండి ఆఫరు. పరలోకం ఉందా లేదో ఎవడు చూశాడరా నా తండ్రి? ఉందో లేదో తెలియని పరలోకం కోసం మనం ఎందుకు చావాలా? అట్లా తింటే చూడండి, 10 లక్షల డిపాజిట్ అంట, ఇళ్ళులంట, జాబ్ అంట, ఇంకంతకంటే ఏం కావాలనుకుంటారా? 21 మంది గురించి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. ఆ 21 మంది బిడ్డలారా 1 నెల బతిలాడారు. 2వ నెల నుంచి స్టార్ట్ చేశారు. గోళ్ళలోకి సూదులు గుచ్చారంట. గోళ్ళలోకి ఏం గుచ్చారు? నెయిల్స్ ఎక్కిచ్చారు. గోళ్ళు లేపారు. కొట్టే పట్ల పగిలిపోయింది ఒళ్ళంతా. ఐస్ బాక్సులు వేసేస్తున్నారు. గంట సేపు, ఒక 15 నిమిషాలు ఐస్ బాక్సులు వేస్తారు. ఇక ఫ్రీజ్ అయిపోతున్నాడు. ఇక 5 నిమిషాల్లో గడగడిపోతాడు అనుకున్నప్పుడు తీసేస్తారు. మళ్ళా ఒక్కసారి 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కడ ఊహించుకోండి ఒకసారి. పరపరనక 5 నిమిషాలు ఫ్రీజ్ బాక్స్లో పెడితే ఎక్కడ మన పరిస్థితి ఊహించుకోండి. ఉండగలుగుతాం మనం అసలు? వాళ్ళు మీటర్లో చూస్తూ ఉంటారు. ఇంకొక 5 నిమిషాలకు పూర్తి గడగడిపోతున్నప్పుడు తీసి మళ్ళీ బయట వేస్తారు. ఎత్తుకుపోయి మళ్ళీ పొయ్యి దగ్గర పెడతారు. అటు చలి ఇటు వేడి, అటు చలి ఇటు వేడి, అటు చలి ఇటు వేడి. ఎంత వేదన అనుభవించారు 21 మంది. అందరూ 30 సంవత్సరాల వయసు లోపల వాళ్ళు, 35 ఇంతే యవనస్తులు. ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా యేసే నా దేవుడు, ఆయన కోసం చచ్చిపోతామండి. ఎందుకు ఇన్ని బాధలు పెట్టడం? చంపేయండి మమ్మల్ని ప్లీజ్ అనేవాళ్ళంట. చంపేయండి బ్రదర్, మీరు ఎన్ని చేసినా మేము మారం బ్రదర్, మాకు దేవుడే కావాలి. రే పిచ్చి పట్టిందంటారా మీకేమన్నా? ఇంత ప్రాణం పోతున్నా దేవుడు యేసును వదలమంటే ఏంట్రా మీరు? మనకు అల్లా ఉన్నాడు రా, మన అల్లారా అని వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు ఉన్నా. సారీ అండి, యేసే నా దేవుడు. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది. ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళని ఇంకా బతికించడం దండగా, బతికితే అన్నం పెట్టాలా, వీళ్ళని లేపేద్దామని ప్లాన్ చేసుకొని అప్పుడు కత్తులు తీసుకొని అప్పటికే 2 సార్లు ప్రాక్టీస్ చేశారంట తమ్ముడా. 2 సార్లు వాళ్ళని తీసుకెళ్ళి భయపెట్టారంట. అలాగే గంతలు కట్టి సముద్రం దగ్గర కూర్చోబెట్టి కోస్తున్నాం, ఇదిగో కోసేస్తున్నాం అని అప్పటికే 2 సార్లు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, రిహార్సల్ చేశారు భయపెట్టడానికి వాళ్ళని. ఒకేసారి చంపేస్తే ప్రాణం పోద్దని వాళ్ళకి భయం ఉంటుందని వాళ్ళు భయపడ్డప్పుడు ఫస్ట్ చంపకుండా తీసుకొచ్చేసారు. మళ్ళీ 2వ సారి పోయారు, మళ్ళీ భయపెట్టేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు 3వ సారి తీసుకుపోయారు. అందరూ మాట్లాడుకున్నారు, వీడియో పెట్టారు, కెమెరా పెట్టారు, అందరికి గంతలు కట్టారు, మధ్యధరా సముద్రం ఒడ్డును నిలబెట్టారు. కత్తులు పెట్టి కోస్తా ఉంటే కోడి పిల్లలను కోసినట్టుగా మొత్తం తెగిపెట్టేట్టు కోసేసి ఇక్కడ వీపు మీద పెట్టారు, అన్ని తలకాయలు తీసి. మీకు ఒక విషయం చెప్తా, ఎప్పుడైతే ఆ వీడియో వైరల్ అయ్యి ఆ కుటుంబాలు ఆ వీడియోని చూసారో ఆ రోజు రాత్రి వాళ్ళు సంతోషంగా పడుకొని నిద్రపోయారంట. స్తోత్రాలు చెప్తా దేవుడికి. అయ్యా నా భర్త, నా కొడుకు విశ్వాసంలో తొలగిపోకుండా నీ కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ప్రభువా. చచ్చిపోతే ఏమి, నీ దగ్గరికి వచ్చాడు చాలు నాకు. నా తండ్రి నా భర్తని నువ్వు విశ్వాసం తొలగిపోనివ్వలేదు, నా కొడుకుని విశ్వాసంలోంచి తొలగిపోనివ్వలేదు, నీ కోసం ప్రాణం పెట్టడానికి కృప చూపావు నాయనని వాళ్ళు ఆనాటి నుండి దుఃఖముఖంగా ఉంటాం మాని హ్యాపీగా నిద్రపోయారంట. అప్పటి నుంచి ఏందా విశ్వాసం అసలు, ఏందా విధేయత దేవుడికి?
ఏసీలో పడుకునే మనకు తెలుస్తుంది భక్తి అంటే, కారులో తిరిగి నీకు నాకేం తెలుస్తుంది భక్తి అంటే, అది విశ్వాసం అంటే, అది భక్తి అంటే. చెల్లిలారా, అక్కలారా, అమ్మలారా, తమ్ముళ్ళారా, ఇస్సాకు దేవునికి విధేయత, తండ్రికి విధేయత. ప్రాణం పోతున్న పొరపాటున పైకి లేవలేదంతే. అలా బ్రతకాలి. ఇస్సాకులోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాణం పోతున్నా ఇస్సాకు లేవలేదు. కొడుకు కంటే నాకు దేవుడే ముఖ్యమని పీక కోయడానికి కూడా సిద్ధపడిపోయాడు అంతే. కొడితే ఆ పక్క ఈ పక్క ఎగిరి పడిపోవాలి మెడ. ఇద్దరు సిద్ధపడిపోయారు దేవుడి కోసం. అది ఆ విశ్వాసం కావాలి దేవుళ్ళ మనకి. కాబట్టి అట్లాంటి బిడ్డల కోసం దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న జ్వరానికే బయటపోతావే, చిన్న జ్వరానికి, చిన్న బాధకి మందిరంలో వదిలేసి తిరుగుతున్నావు కదా నువ్వు. ఒకసారి ఆలోచన చేసుకోక, రాబోయే రోజుల్లో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ప్రభు నిన్ను ఆయన నువ్వు ఇంకా నమ్మకంగా ప్రభు కోసం బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, రెండు విషయాలు చెప్పాను. ఏం చెప్పాను ఇస్సాకు గురించి? ఒకటి, ఇస్సాకు పుట్టినందువల్ల అందరికీ సంతోషం కలిగింది. నీ వల్ల, నా వల్ల అందరికీ సంతోషం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ఇస్సాకు వల్ల దేవుని నామానికి మహిమ, దేవునికి విధేయత, తండ్రికి విధేయత. లోబడ్డాడు ఇస్సాకు. నువ్వు నేను దేవునికి లోబడాలి, అందరికీ లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. దేవుని కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి. ఆ కృపని దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. మూడోది, ఇక్కడ ఈ విషయంలో మనం గమనిస్తే, మూడోది, తన తండ్రి తన గొంతు మీద కత్తి పెట్టినప్పుడు ఏ మాత్రం కూడా ఎదురు తిరగకుండా తండ్రికి అప్పగించుకున్నాడు. మూడోది, ఇస్సాకు తండ్రికి అప్పగించుకున్నాడు. తనను తాను సమర్పించుకున్నాడు తండ్రికి. తనను తాను అప్పగించుకున్నాడు. ఇక తనకంటే ఏం ఆశలు లేవు. తన తండ్రి ఇష్టమే. నీ ఇష్టం డాడీ, నువ్వు ఏది చేసినా ఓకే డాడీ, ఏసై. ప్రభుకి ఇష్టమైతే ఏసై డాడీ, నీ ఇష్టమే నెరవేరాలా. నానా నేను అడ్డురాను. దేవుని విషయమై ఇస్సాకు తన తండ్రికి అప్పగించుకున్నాడు. నువ్వు నేను తండ్రికి అప్పగించుకున్నావా? దేవునికి అప్పగించుకున్నావా? ప్రభువా, నీ విషయంలో నేను ఎప్పుడు అటు ఇటు అన్నయ్యా, నా విషయంలో నువ్వు ఏం చేస్తావో చెయ్యి. ప్రభువా, ఇస్సాకులాగా నేను కూడా ప్రాణం పోవాలా, నన్ను తీసుకుంటావా? కానీ నీ ఇష్టమే నెరవేర్చబడాలి. ప్రభువా, దేవా, నీవే నీ ఇష్టం జరగాలి, నాదేమొద్దు, నీకు అప్పగించుకుంటున్నా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను నేను అని ఇస్సాకులాగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. విధేయత ఉండాలి, దేవునికి అప్పగించుకోవాలి. మన ఆశలంటే ఏముండకూడదు, ప్రభు చిత్తంగా అప్పగించేసుకోవాలి బిడ్డారా. దేవుడు అది చూసి, అబ్బో ఆయన ఎంత సంతోషపడిపోయాడు దేవుడు. ఆ తర్వాత లేవనెత్తు అనగానే అప్పుడు వినపడుతుంది వాళ్ళకి వెనక నుంచి సౌండ్. కొమ్ములు పొదలో తగులుకొని ఉన్న పొట్టేలు. అప్పుడు దాకా పొట్టేలు సౌండ్ వినపడాల వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు దేవుడు పైకి లేపమన్నాడు వద్దన్నాడో అప్పుడు వినపడుతుంది. వెనక తిరిగి చూస్తే ఒక పొట్టేలు కొమ్ములు మొలలో తగులుకొని అక్కడ ఆగిపోయింది పొట్టేలు. వెళ్ళి దాన్ని విడిపించుకొని తీసుకొని వచ్చి ఇస్సాకు బదులుగా దాన్ని దహన బలి చెల్లించినట్టుగా బైబిల్ రాయబడుతుంది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏదేమైనా తండ్రి కొడుకులు దేవుని దృష్టిలో విశ్వాస వీరులు. తండ్రి కొడుకులు దేవుని దృష్టిలో ఎవరు చెప్పండి? తల్లి ఎవరు? విశ్వాస వీరులు అంతే. ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. తండ్రి కొడుకులు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు, ఏడ్చుకున్నారు ఇద్దరు. ఎంత సంతోషపడిపోయారో. బా, చదువుకుంటేనే ఆలోచిస్తేనే మనకి ఇంత సంతోషంగా ఉంది. మన సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి తమ్ముడా? ఒకటి, నీ వల్ల అందరూ సంతోషించాలా. రెండు, దేవునికి విధేయత, సంఘములో విధేయత, అందరికి విధేయుడై ఉండాలి. మూడోది, నిన్ను నువ్వు దేవుడికి అప్పగించేసుకోవాలి ఇస్సాకులాగా. ఆయన ఏది చేసినా ఓకే, నీ సొంత నిర్ణయాలు వద్దు. ప్రభువా, నన్ను నువ్వు నడిపించుకో, నాకు తెలియదు, నువ్వు ఎట్ట చెప్తే అట్లా, నీకోసం నా ప్రాణమైన ఏమైనా కానీ ఒకవేళ కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, బాధలు వస్తే, అవమానాలు వస్తే, నిలబడాలయ్యా, నేను నిలబడతానయ్యా, నాకు సహాయం చేయి, నాకు శక్తిని, నా ప్రాణం పోయినా పర్వాలే, నేను నీకోసం నిలబడతానని అప్పగించుకోవాలి. ఆ రీతిగా ఇస్సాకు వలె బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తర్వాత నాలుగోది, ఇంకా ముగిచేద్దాం, 5 నిమిషాలు ముగిచేస్తా పెట్టారు, 5 నిమిషాల్లో. నాలుగోది, ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం ప్రకారం ఇప్పుడు పెళ్లి గురించి 24:67 యవనస్తులు ఆలోచించాలి. ఇప్పుడు 24:67 ఆయన పెళ్లి గురించి చదివితే ఏముంటాడు అక్కడ? ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెనో, అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయనో, అతడు ఆమెను ప్రేమించెనో, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అని రాయబడింది.
మీకు బోరు పడుతుంది, నాకు అర్థమవుతుంది. కానీ వచ్చే వారం కూడా మళ్ళీ దీన్ని మనం కంటిన్యూ చేయకుండా 5 నిమిషాలు అటు గుర్తు చేసి ఆపేస్తాను. ఒకసారి చిన్న పల్లవ పెట్టండి, టైం వద్దు, మళ్ళీ సరే చూద్దాం. ఇక్కడ ఇస్సాకు గారి గురించి ఏం రాయబడిందంటే పెళ్ళి. ఇస్సాకు ఇప్పుడు 40 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాల వయసు మీరు చెప్పట్ల? మీకు పాట పెట్టి మిమ్మల్ని కూర్చోబెడతా, చూస్తుంది. మీకు పాట పెట్టి దేవునికి స్తోత్రం. పంచభూత కరగపంతేనే తమ్ముడు కొత్త పాట, అఖిల బ్రహ్మాండ పరిపాలక పెడతలే. చాలు చప్పట్లో అయిపోయిందిలే, 5 నిమిషాలు ఆపేద్దాం. చప్పట్లు కొట్టండి. ఆమేన్. గ్లోరీ. పరిపాలక సకల చరాచర నిర్మాణక కోటాను కోట్ల దూతల ధూపం ఆక్రాణించు యేసయ్యా. కోటాను కోట్ల దూతల ధూపం ఆక్రాణించు యేసయ్యా. పరిచయను చప్పట్లు. కాలమంతా నీ దయలో నడిపించితివయ్యా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తి. యేసయ్యా, యేసయ్యా నీ కొరకే, ఇస్సాకు వలె నీ కొరకే జీవించాలి ప్రభువా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. వచ్చిన పాడదాం ఏమైనా కానీ. ఆమేన్ ఆమేన్. గ్లోరీ. కాలిన అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన నన్ను ప్రేమించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి, నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి. పాడగట్టుగా. దీనుల విందుగా నా స్థితిని మార్చితివి, నా స్థితిని మార్చితివి. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించేదా. అసమాన సర్వోత్తమ కృతజ్ఞత స్తుతులు నీకే చెల్లించేదా.
బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక హల్లెలూయా. చాలులేవయ్య అన్నారా? హల్లెలూయా అన్నారా? మీరు ఏమన్నా నేను వదలంలే, ఎందుకంటే వచ్చే వారం మళ్ళీ నేను చెప్పలేను. బిడ్డలారా 5 నిమిషాలు ఆపేస్తా, 5 నిమిషాలు. ఇస్సాకు పెళ్లి దగ్గరకు వస్తే 4వది, తనకు 40 సంవత్సరాల వయసు. ఆల్రెడీ అంతకుముందు తర్వాత మన ఇస్సాకు తర్వాత కొడుకు వస్తాడు, ఏశావు పెద్ద కొడుకు. 40 సంవత్సరాలు రాకముందే అక్కడున్న లోకల్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అంతే కొడుకు. కానీ వారు పుట్టక ముందు సేమ్ వివాహ వయసులో ఉన్నటువంటి ఇస్సాకు గారు మాత్రం ఆశ్చర్యం వేస్తుంది నాకు. 40 సంవత్సరాల వయసు వచ్చినా చుట్టుపక్క ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు, యవనస్తురాలు ఉన్నారు, మంచి అందగత్తులు ఉన్నారు. కానీ ఇస్సాకు మనసు అంత ఎట్టుందంటే, నా ఇష్టాలు జరగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ సాయంత్రం పూట సాప తీసుకొని ఎడకపోతున్నాడు, సాప తీసుకొని పొలములో ధ్యానించడానికి ప్రార్థన చేసుకుని వెళ్తున్నాడు. ఏకాంత ప్రార్థనలో ఉన్నాడు. మొదటి నుండి తండ్రి భక్తిని చూస్తున్నాడు. ఇస్సాకు తండ్రి భక్తిని కన్నులారా చూస్తా పెరిగాడు కాబట్టి వాళ్ళ నాన్న భక్తి ఇస్సాకులకు వచ్చేసింది. ఇప్పుడు ఇస్సాకు ఏమనుకున్నాడంటే, నా పెళ్లి విషయంలో నా ఆశలు నెరవేర్చబడకూడదు, నాకు అమ్మాయిని దేవుడే సెట్ చేయాలా, నాకు భార్యని దేవుడే ఇవ్వాలా, మా నాన్న చేసినప్పుడు చేసుకుంటానని 40 సంవత్సరాలు కుర్రోడు ఎట్లుండాలి అసలు? సైలెంట్ అయిపోయాడు అంతే. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? వాళ్ళ అమ్మ చచ్చిపోయింది ఒక 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇస్సాకుకి 39 సంవత్సరాల వయసు లేదా 40 వచ్చేసింది. 37 సంవత్సరాలప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వాళ్ళ అమ్మ చచ్చిపోయిన రోజు నుంచి అంట ఇస్సాకు ప్రతిరోజు ఏడుస్తున్నాడు తమ్ముడా వాళ్ళ అమ్మ కోసం. ప్రతిరోజు ఏం చేస్తాడు తల్లి? ఏడుస్తున్నాడు. తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ చూడండి ఇస్సాకుకి. వాళ్ళ అమ్మ చనిపోయేసరికి ఇంక ఎవరు ఓదార్చలేకపోతున్నారు. కొడుకుని అమ్మ అంత బాగా చూసుకుంది, తన బిడ్డ కోసం తన ప్రాణం పెట్టి పనిచేసింది, ముసలం కదా, తన కొడుకుని బాగా చూసుకుంది. వాళ్ళ అమ్మ చచ్చిపోయేసరికి, శారా చనిపోయేసరికి అసలు దుఃఖ నివారణ పొందలేక రోజు ఏడిపే. ఈ సంగతి గమనించిన వాళ్ళ నాన్న వీడు ఈ ఏడుపు నుంచి విడుదల అవ్వాలంటే వీడికి పెళ్లి చేయాలి అని ఆలోచించి, అప్పుడు పెళ్లిని గురించి ఇస్సాకుతో ఒక్క మాట కూడా చెప్పాలా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇస్సాకుని పిలిచి పెళ్లి చేయాలనుకుంటున్నాం ఓకేనా, ఏం అడగలా. ఇంటి పెద్ద దాసుడు ఎలియాజర్ని పిలిచి, ఎలియాజరు నా బంధువుల దగ్గరికి వెళ్ళు, నా దేవుడు తన దూత నీకు ముందుగా పంపి నా కొడుకు భార్యను సిద్ధపరుస్తాడు, తీసుకురా. 3 నెలల ప్రయాణం, మొత్తం 3 నెలల ప్రయాణం, పోను 1 నెల రాను 1 నెల, 3 నెలల ప్రయాణం ఇచ్చి పంపిస్తే వెళ్ళారు. విషయం తెలిసింది ఇస్సాక్కి, మీ నాన్న నీకు పెళ్లి కోసం పంపించాడు, అమ్మాయి కోసం పంపించాడు మీ బంధువుల దగ్గర కంటే. రోజు ప్రార్థన చేస్తున్నాడు, పోయి ప్రభువా నీ ఇష్టం, నీ చిత్తంలో అమ్మాయిని తీసుకురా, నీ చిత్తంలో అమ్మాయి కావాలి, నీ ఇష్టం నెరవేర్చబడాలి అని ప్రార్థన చేసుకున్నాడు. సరిగ్గా 3 నెలల తర్వాత ఒకరోజు సాయంత్రం పొలంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒంటెలు వస్తూ ఉన్నాయి దూరం నుంచి చూశాడు. ఆ ఒంటెలు అంతా చూస్తే మా ఒంట్లేని ఆయన ప్రార్థనలోంచి లేచి వాళ్ళకి ఎదిరిపోతే అప్పటికే ఒంటి మీద వస్తున్నటువంటి రెబ్కా అతను చూసి, అయ్యా వస్తున్న వ్యక్తి ఎవరంటే, అమ్మ అతని కాబోయే భర్త. వెంటనే కిందకి దిగి ముఖానికి ముసుకేసుకుందంట. తర్వాత దాసుడు వచ్చి అన్ని విషయాలు చెప్పి ఆమెను తీసుకెళ్ళాడు. తర్వాత ఇస్సాకు రెబ్కాని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైతే ఇస్సాకు రెబ్కాని వివాహం ఆడాడో, పెళ్లి చేసుకున్నాడో, అప్పటి నుండి తల్లిని గురించి ఆడవడం ఆపేశాడంట. తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడని రాయబడింది అక్కడ 24వ అధ్యాయం 67వ వచనంలో. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. వివాహం అయిన తర్వాత ప్రేమ భార్య మీదకి వచ్చేసింది. రెబ్కాను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తల్లి విషయమై మర్చిపోయాడు అనమాట. వాళ్ళ నాన్న కొడుకు ఏడుపు చూసి పెళ్లి చేశాడు. ఇప్పుడు నేనేమంటానంటే, తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసేదాకా ఇప్పుడు పిల్లలు ఆగుతున్నారా? ఆగుతున్నారు తల్లి. ఇదిగో ఉన్నారు మొఠామేశ్వరి బృందం. ఈ జనాభాని ఏం చేయాలో అర్థం కాదు ఒక్కోసారి మనకి. వీళ్ళ గురించి మనం ప్రార్థన చేయకపోతే కుదరదు. ఇప్పుడు పిల్లలు ఎట్టున్నారు? చిన్న వయసులోనే ప్రేమలో లవ్లు. నేను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయకపోతే నీ మీద పోసేస్తా, ఏందే యాసిడ్ పోసేస్తా, నువ్వు నాకే సొంతం. ఎవరికి సొంతం? ఈయనేదో పెద్ద ఆర్డర్ వేసి కన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులకు అన్నారు ఆమెని, ఈయన ఆర్డర్ వేస్తాడు, నువ్వు నాకే సొంతం, నాకు తప్ప ఇంకెవరు దక్కడానికి వీళ్ళే, నువ్వు పోసేస్తా నీ మీద, నీ మొహం కాలిపోవాలా? ఒరే సైతాన్ మొహోడా, ఆ మనిషి మొహాన్ని కాలిస్తే నీ మొహం బాగుంటుంది. రాబోయే రోజుల్లో ఎత్తి జైలు వేస్తారు. ఇక ఆ నుంచి బయటకు సమస్య లేదు. ఒకళ్ళ అమ్మాయి పక్షం వాళ్ళు బాగా సౌండ్ పార్టీ అయితే నేను అక్కడే. నిన్న తమ్ముడు ఒక వారం క్రితం అదిగో మా బాంధవ్యని చెప్తున్నాడు. మా బాంధవ్యన్న డైకాస్ రోడ్ సెంటర్లో ఒక అబ్బాయిని
ముక్కలు ముక్కలు నరికేశారు 7 గంటలప్పుడు. ఒక వారం క్రితం చెయ్యి కాళ్ళు ముక్కలు ముక్కలు నరికేశారు తమ్ముడా. అతను ఒక రౌడీ షీటర్ అంట. అప్పుడు దాకా జైల్లో ఉండి అప్పుడే బయటకు వచ్చాడు. మొత్తం కలిసి 5-6 మంది ముస్లిమ్స్. అతను ముస్లిమే, వీళ్ళు చంపిన వాళ్ళు ముస్లిమ్సే. కారణం ఏంటంటే ముస్లిం అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఈ అమ్మాయి నాకు కావాలని పట్టుబట్టాడు. ఆ అమ్మాయి రోజు ఎంటపడి ఏడిపిస్తున్నాడు. వాళ్ళు చెప్పారు బాగా, మా అమ్మాయి జోలికి వస్తే ఒప్పుకోమని చెప్పారు. ఏందిరే మీరు నన్ను ఎవరనుకుంటున్నాను, మీరు రౌడీ షీటర్ ఇక్కడ పోసేస్తా అన్నాడు. పోద్దు ఉండరా అని సాయంత్రం 6:30 అప్పుడు 7 గంటలప్పుడు నడి సెంటర్లు అందరూ చూస్తూ ఉండగా 6 మంది కలుసుకొని ముక్కలు ముక్కలు నరికారు అంతే. పాపం వలన వస్తు జీతం మరణం. ఇస్సాకు చాలా జ్ఞానవంతుడు. నా దేవుడు నాకు భార్యని ఇవ్వాలి, నేను కోరుకుంటే తేడా జరుగుతుంది, నా ప్రభు ఇస్తే మంచి భార్యని ఇస్తాడు, నాకు నన్ను అర్థం చేసుకునే భార్యని ఇస్తాడు. మీ తర్వాత బైబిల్ చదవండి. ఇస్సాకు రెప్కాలు తిట్టుకొని అలిగిపోయినట్టు బైబిల్లో ఉంటుందా? పంచాయతీ పెట్టించుకున్నట్టుగా వాళ్ళు వచ్చి వాళ్ళు ఉండదు లేదు తల్ల. అది దేవుని చిత్తానుసారమైన వివాహం. యవనస్తులు నా చేసి ఇక్కడ ఎవరు లేరు, అంత చిన్నపిల్లలే, ఎవరు 2-3 ఉన్నారు. సరే మన పక్కన అయిపోయింది, మన పరిస్థితి అయిపోయింది, ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, అయిపోయింది, బాగా చూసుకోవాలా లాస్ట్ దాకా. యోవాబు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత నువ్వు నాకు వద్దంటే బాగుంటుందా? అప్పుడు మనం తీసుకోవాలి కర్ర. ఎవరా పెళ్లి చేసి నేను తీసుకోవాలి కర్ర. బిడ్డను కానీ వదిలినావా యోవాబు చెత్త రేగతుంది నీకు. ఏందిరా సార్ కర్ర తీసుకుంటాడు, నిజమేనా నన్ను ఏమైనా అంటాడు రేపు అని అడిగితే చెప్పండి మీరు. ఖచ్చితంగా తీసుకుంటాడా ఆ కర్ర? చేసింది పెళ్ళి పాపం ఇబ్బంది చేయలే. కొంతమందికి భలే ఈజీ భార్యను వదిలేయటం, చేసుకోవటం వదిలేయటం, చేసుకోవడం వాళ్ళ ఇష్టం. అది నచ్చకపోతే వదిలేస్తారు. ఇది బొమ్మలాట. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చెయ్యకూడదని చెప్పింది వాక్యం. ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. తమ్ముళ్ళారా, అమ్మలారా, ఇల్లరా, మన కోరికలు, మన సెలక్షన్లు, మన లవ్వులు కుదరవు. అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, తేడాలు వస్తాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. ప్రేమలో అంత మంచి కాదు. పెళ్ళయిన తర్వాత భార్యని ప్రేమించమని వాక్యం సెలవిస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత రెబ్కాని ఇస్సాకు ప్రేమించాడు కాబట్టి తల్లి విషయమే దొక్క నివారణ పొందాడు. పెళ్లికి ముందే ప్రేమించేశాడు. ఎవరా? ఇస్సాకు గారు కొడుకు, రెండో కొడుకు ఎవరు? యాకోబు. పెళ్లికి ముందే భార్యని ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇంక పెళ్ళైన తర్వాత ఇంకేం పెళ్లికి ముందే ప్రేమించేసా, ఇంక పెళ్ళైన ప్రేమించేది ఏముంది కన్నా, ఇంకేం లేదాడా. అందుకే యాకోబు రాహేలు హ్యాపీగా ఉండడం మనకు బైబిల్ కనపడదు. బైబిల్లో ఇస్సాకు రెబ్కాలంట సరసమాడుతున్నాడు. ఇది కిటికీలో నుంచి ఒక రాజు చూసాడు, వీళ్ళిద్దరు సరసం ఆడుతుంటే, భార్య భర్త సరసాలు ఆడుతుంటే. రెబ్కా అన్న ఈ యాకోబు రాహేలు సరసాలు అంటే బైబిల్లో ఉండదు. నాకు తిట్టుకోవడమే. వాళ్ళ సరసాలను ఎప్పుడు అయిపోయినాయి? పెళ్లికి ముందు అయిపోయినాయి. ఇంక పెళ్ళైన సరసాలే ఉంది, ఇంకా తలకాయి తిట్టుకోవడమే. నువ్వు ఆ పిల్ల దగ్గరికి ఎందుకు పోయావు, మా అక్క దగ్గరికి ఎందుకు పోయావు, ఈ తొగులే ఏందిరా నాకు ఈ కర్మ నాయన, ఏడుపు, ఎందుకు చేసుకున్నానా ఈ పెళ్ళిళ్ళని. చేసుకున్న వాళ్ళకి అర్థం అవుద్ది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. కాబట్టి ఒక్క భార్య చాలు మనకి ప్రేమరాజు. మర్యాదగా వాళ్ళతో ఉంటే చాలు. మనం లోక ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? వద్దు. అటని వదిలేసేయండి. దేవుడిచ్చిన భార్యలతో, దేవుడిచ్చిన భర్తలతో సమాధానంగా సాగిపోదాం. మన పిల్లలకి మనం ప్రార్థన చేయాలో, వాళ్ళు వినాలి వాక్యం. కోరుకోవటం, సెలక్షన్ చేసుకోవటం, మనం ప్రేమించడం, సినిమాలో చూసొచ్చి ఇక్కడ ప్రాక్టీస్లో పెట్టడం. సినిమాలో వెనకబడతాడు బండి వేసుకొని, బైక్ వేసుకొని, అమ్మాయి వెనక. అక్కడ కుదరతేడా తుండేలు నరగతారు. ఇక్కడ తేడా చూస్తే అది రీలు, ఇది రియల్. అది రీల్ కోసం యాక్టింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎట్ట వెనకబడినా అదేందో చూడండి. ఒకడు కొడితే 10 మంది ఎగిరిపోతుంటారు గాల్లోకి. మామూలు కొట్ట మనం గాల్లో ఎగిరిపోయి రైలు ఎక్కేస్తాడు గాల్లో. నువ్వు ఎక్కువ మామూలుగా ఇంగ్లీష్లో ఒక సినిమా అప్పుడు ఎప్పుడో చూస్తే ఆయన చేత్తో కారు కానీ కొడితే కారు పల్టీలు కూడా లేచిపోద్ది అవతలకి. ఏందే స్పీడ్గా వచ్చే కారును కొడితే లేచుకుంటే గాల్లో అన్ని గాల్లో ఎగరటమే. అట్టెక్కడ నాకు అర్థం కదా. మనవాళ్ళు కూడా ఇప్పుడు ఫైట్లు ఏడ కొడితే 10 మంది ఎగిరిపోతుంటారు గాల్లో. అంత గాల్లో తేలటమే. అది రీలు, అది అటెండ్ చేసుకోవచ్చు. అదే మనిషిని పెట్టి కొట్టరా అని చెప్తే ఈ హీరో ఏడబడతాడు పోయి కొడితే అట కొడతారు విలన్లు. ఎట్టుంటారు విలన్లు సినిమాల్లో? 4 గంటలు కలుసుకొని హీరోగా 4 గంటలు గుద్దులు గుద్దారంటే దెబ్బకు పనుకుంటాడు కింద. అది సినిమా, ఎగరతారు. అంత కుదరదుడా. ఇది రీలు, ఇది రియల్. ఏదన్నా తేడా జరిగిందంటే నరుగుడే. కాబట్టి పాపం మనిషిని నాశనం చేస్తుంది. కాబట్టి తమ్ముళ్ళారా, వీడియో చూస్తున్న ఆడపిల్లలారా, మగపిల్లలారా, దేవుడు మీకు సిద్ధపరిచిన సంబంధం తెచ్చే వరకు ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడండి.
రోజులు బాగలేవు, పరిస్థితులు బాగలేవు, ప్రభువుకు తెలిసి నీకు ఎవరిని ఇవ్వాలో ఆయన ఇచ్చేదాకా ఓపిక బట్టి ప్రార్థన పూర్వకం తీసుకో, ఆశీర్వదించబడతావు. తల్లిదండ్రులు గౌరవించి, తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని గౌరవించి ప్రేమతో దేవుని చిత్తానుసారంగా మారు మాట్లాడకుండా ప్రభువుకి అప్పగించుకుంటే జీవితాలు దీవించబడతాయి. ఆధునిక కాలంలో ఉన్న నేటి యవనస్తులు నేర్చుకోవాలా. నేను సెట్ చేసుకున్నా, మీరు ఓకే అంటే ఓకే. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మారిపోయారు. నువ్వు చూసుకో నాయనా, చేసేస్తావు, నీకు నువ్వే చూసుకో. ఏం చూసుకునేదే? ఒక యవనస్తుడంట ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అట్లా ఆ స్థితిలో ఈరోజు మీరున్నట్టుగా వాక్యం అతను అబ్బాయి కూడా అన్నాడు మందిరంలో, నా కోరిక సెట్ కదా, నా ఇష్టం సెట్ కదా, దేవుడు అడగాల. ఉపవాసం ఉండాడు. నాయనా, నేను ప్రేమించిన అమ్మాయి నీ చిత్తం అయితే నాకు వివాహం చెయ్యి, లేకపోతే నీ చిత్తమే జరగాల, నా గుండెలో తీసేస్తున్నా భారంగా ఆ అమ్మాయిని చేశాడు హృదయంలో నుంచి. ఆ తర్వాత దేవుడు వేరే సంబంధం తీసుకొచ్చాడంట. ఆ అమ్మాయి లేదు, ఆ అమ్మాయిని చేశాడు దేవుడు, వేరే అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ప్రశాంతంగా సాగుతుంది కాపురం. ఇతని ముందే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది కదా, ఆ అమ్మాయి వాడిని గొక్క నీళ్ళు తాగించి ఇప్పుడు నలుగురిని చేసుకుంది. ఇప్పుడు 4 కూడా అంట. ఒకవేళ ఆ అమ్మాయిని ఈడు కానీ చేసుకున్నాడు అనుకో, ఫస్ట్ వాడు అయిపోయి ఉండేవాడు, వదిలేసి ఉండేది. ఎప్పుడో దేవుడు తెలుసు, పరిస్థితులు బాగలేవు, బయట దినాలు భయంకరంగా ఉన్నాయి. ఆడపిల్లలను సాతాను కూడా భయంకర చెడిపేస్తున్నాడు. ఇట్లాంటి దినాల్లో మన బిడ్డలకు మంచి పిల్లలు రావాలంటే దేవుని పాదాలే శరణ్యం. ఫోటోలు ఇచ్చి మ్యారేజ్ బ్యూరో వాళ్ళని పడుకోకుండా దేవుని కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. కుటుంబం అంతా కూర్చొని ఏడద్దాం దేవుడి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరం కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తే రిబ్కాన్ తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తాడు మన దగ్గర సంబంధాలు యేసు నామములో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. మనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కాదు, దేవుని చిత్తములో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది ప్రభు ఇవ్వాలి. ఆ రీతిగా దేవుడు మనందరికీ కృపని ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఇంకేముంది, అయిపోయింది. శత్రువులు వచ్చారు ఇస్సాకు మీదకే. శత్రువులు వస్తే పోరాడకుండా తగ్గించుకొని బావులు దవ్వుతుంటే వచ్చి పూడి చేస్తున్నారు. గెరారులో బావులు దవ్వుతుంటే శత్రువులు వచ్చి పూడి చేస్తున్నారు. తగులు వేసుకోకుండా తను తగ్గించుకొని ఇంకో బావి తవ్వాడు, మళ్ళీ వచ్చారు, వదిలేశాడు, ఇంకో బావి తవ్వాడు, మళ్ళీ వచ్చారు, ఇంకో బావి తవ్వాడు, రాలా, ఆగిపోయాడు. విరోధుల మీద పోరాడకుండా దేవుని పదాల దగ్గర శత్రువుల మీద ప్రార్థన చేస్తే విరోధులందరికంటే ఎత్తులోకి లేపాడు దేవుడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు అందరిని సంతోషపరిచాడు. ఇస్సాకు విధేయత దేవునికి తండ్రికి. ఇస్సాకు తండ్రికి అప్పగించుకున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు. ఇస్సాకు యవ్వన కాలమందు దేవుని నిర్ణయాలు గౌరవించాడు. తన నిర్ణయాలు కాదు, దేవుని నిర్ణయాలు గౌరవించి దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 5 ఇస్సాకు తన జీవితంలో ఎదురైన శత్రువుల్ని, సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని పోరాడకుండా లోక సంబంధమైన కార్యాలు చేయకుండా తగ్గించుకొని దేవుని మీద ఆధారపడ్డాడు. ఇస్సాకును దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా మార్చాడు. బిడ్డలారా, ఇక లాస్ట్ మాట ముగిచేస్తాను. ఈ మాట మీకు అవసరం. ఆదికాండం 25-28 వచనంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే ఆదికాండం 25-28 ఏముందంటే, ఇస్సాకేమో ఏశావును ప్రేమించాడంట, రెబ్కా ఏమో యాకోబును ప్రేమించిందంట. అమ్మ మూహేశానులే, ఫీల్ అవ్వకండి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పు. మీ అందరికి నేను ప్రార్థన చేయనీకి నా టైం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసి పంపించేస్తా. లాస్ట్ మాట, ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు? పెద్ద కొడుకుని. తల్లి ఎవరిని ప్రేమించింది? చిన్న కొడుకుని. బైబిల్లో రాయబడిన మాటలు. తల్లిదండ్రులారా ఏనండి, దేవుడు మనకి 2 పిల్లల్ని ఇస్తే తల్లి ఒకరిని తండ్రి ఒకరిని ప్రేమించామనుకో, ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి, పిల్లలు శత్రువులు అయిపోతారు. ఇస్సాకుకి ఏమనిపించిందో, రెబ్కాకి ఏమనిపించిందో మనకు తెలియదు. ఇంత ప్రార్థనా పరులుగా ఉన్న వీళ్ళు దేవునితో నడుస్తున్నారు. వీళ్ళు ఏందో ఒక్కొక్కరు ఒక బిడ్డను తీసుకున్నారు. పెద్ద కొడుకునేమో తండ్రి తీసుకున్నాడు, చిన్న కొడుకునేమో అదేంది. చిన్న కొడుకుని ప్రేమించిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పెద్ద కొడుకు చెప్తుంటే, రే కొడక అది మనం కొట్టేయాలని భేదాభిప్రాయాలు తెచ్చి విభేదాలు తెచ్చి మొత్తం మీద మోసం చేత ఆశీర్వాదాలు కొట్టేశాడు. ఎప్పుడైతే చిన్నోడు ఆశీర్వాదం కొట్టేశాడో పెద్దోడు కోపం వచ్చింది. నాన్న చచ్చిపోయిన 2 సెకండ్లో పొడి చేస్తారని తగాదాలు వచ్చేసింది, భయంకర తగాదాలు వచ్చేసింది, విభేదాలు వచ్చేసినాయి, కుటుంబాలు గొడవలు అయిపోయినాయి. ఇందు మూలంగా ఇస్సాకు జీవితంలో నుంచి లాస్ట్ మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని సామరస్యంగా పరిపాలించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 బిడ్డలు పుట్టినా 4 బిడ్డలు పుట్టినా అందరిని సమానంగా ప్రేమించాలా. పెద్ద కూతురు 2 జతల బట్టలు, చిన్న కూతురు 1 జత దీచావా? తుమ్ క్యా బచ్చే రఖో కహా హే, అయిపోయింది. ఇక ఇష్టం నీకు వాడే ఇష్టంలే, నీకు ఆమె ఇష్టంలే,
నీకు ఆమెకాయ తీసేస్తావులే అని చిన్న వెతుకుంటుంది. మా ఇంట్లో ఉన్నారు ఇద్దరు, ఇప్పుడు దాకా రాలేదు, ఇప్పుడే అనుకుంటున్నారు, వెనక్కి వచ్చేస్తారు. నాకు వాకి దేవుడు మాట్లాడాడు కదా, దేవుడు మాట్లాడాడు. అట్లా మనకేం ఒకరి మీద ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. అసలు కనబడకూడదు పిల్లలకి అట్లా. మనం చిన్నోడికి మా అన్ననే బాగా చూసుకుంటూ అనిపించకూడదు, పెద్ద పిల్లకి మా చెల్లెలే బాగా అనిపించకూడదు. ఇద్దరిని సమానంగా చూసుకోవాలి, అది వాక్యం చెప్పింది. లేకపోతే కుటుంబంలో గొడవలు అయిపోతాయి, ఇంట్లో పిల్లల మధ్య శత్రుత్వం పెరిగిపోద్ది. ఇద్దరు పిల్లలకి సమాన స్థాయిలో చూడాలా, ఇద్దరిని ప్రేమించాలా. మరి ఎందుకు ఇలా ప్రేమించారో నాకు తెలియదు. అమ్మకి చిన్న కొడుకు ఎందుకు ఇష్టమయ్యాడు, తండ్రికి పెద్ద కొడుకు ఎందుకు ఇష్టమయ్యాడు? బైబిల్ చెప్పిందంటే పెద్ద కొడుకు అంటే వాళ్ళ నాన్న కోసం వేటకు పోయి మంచి జింకలు వేటాడి తెచ్చి మాంసం కూడా పెడతాడంట. చిన్నోడు రూపాయి పెట్టడం వల్ల తండ్రికి, చిన్న మొత్తం వాళ్ళ అమ్మకి పెడతాడు, మొత్తం వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు. తండ్రికి ఏం పెట్టాడు. పెద్ద కొడుకు వాళ్ళ అమ్మకి ఏం పెట్టాడు, తండ్రికి చూసుకుంటాడు. ఎందుకు ఇదంతా? చిన్న వయసులో నుంచి వచ్చేసింది అది. అందుకే కనికరి రాజు, నీ ఇద్దరు పిల్లలు చూసుకోవాలి, నువ్వా కరెక్ట్గా సమానంగా చూసుకోవాలా. ప్రేమరాజు, నీకు ముగ్గురు ఉండరు, నీ ఇష్టం. రే మీ గురించి చెప్పేద్దా, మీ ఇష్టం. ముగ్గురు ఉండేవాళ్ళు, నలుగురు ఉండేవాళ్ళు అందరం సమానంగా చూసుకుంటే జాగ్రత్త. అది దేవుడు చెప్పాడు. కుటుంబాన్ని సామరస్యంగా పరిపాలించాలి, ప్రేమతో చూసుకోవాలి, అందరికి సమాన పాళ్ళు ఉండాలి. లేకపోతే గొడవలు అయ్యి మన వల్ల దేవుని మనకు అవమానం వస్తుంది, కుటుంబంలో గొడవలు అయిపోతాయి. ఈ రీతిగా కాకుండా ఇస్సాకు చూపించిన భేదాభిప్రాయం వల్ల కలగకుండా నమ్మకంగా బిడ్డల్ని భార్యని జాగ్రత్త చూసుకుంటూ సాగిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఒకసారి చెప్పండి. ఇస్సాకు మొదటిది అందరు సంతోషపెట్టాడు, నువ్వు జాగ్రత్త. రెండోది, ఇస్సాకు దేవునికి విధేయుడు, తండ్రికి విధేయుడు, తిరగబడలేదు. మూడోది, దేవుని కొరకు ఇస్సాకు తన తండ్రికి తను అప్పగించుకున్నాడు, చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాడు కానీ పైకి లేలేదు. 4, తన వివాహ విషయాల్లో దేవుని నిర్ణయాలను గౌరవించి తన కోరికలు చంపుకున్నాడు. ఇస్సాకు తన కోరికలు చంపేసుకున్నాడు. 5, శత్రువుల మీద తిరగబడకుండా దేవుని కోసం తను తగ్గించుకొని సామరస్యంగా ముందుకెళ్ళిపోయాడు. శత్రువులతో పోరాడకుండా దేవునికి చోటిచ్చాడు. దేవుడే ఇస్సాకును ఆశీర్వదించాడు. చివరిది, కుటుంబంలో భేదాభిప్రాయాలు కారణమయ్యాడు ఇస్సాకు. కానీ మనమైతే అలా ఉండకూడదు, పిల్లల విషయం జాగ్రత్తగా ఉండాలి. ఇవి నీ గుండెల్లో పెట్టుకోండి. ఇస్సాకు జీవితం ఆశీర్వదించబడినట్లుగా మన జీవితం దీవించబడింది. రాబోయే రోజుల్లో మన కుటుంబాలు ఇస్సాకు వలె ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం.